అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 8వ తిరువాయిమొഴി 6వముదే అనే తిరువాయిమొഴിలో 10వ పాసురము. திருக்குடந்தையிலே புகா நம் மனோரதமெல்லாம் சித்துக்கும் என்று செல்ல மனோரதித்தபடி தாம் பெறாமையாலே இன்னமும் எத்தனை திருவாசல் தட்டி தட்டி திரிய கடவேன் ఎంగిరారు. తిరుక్కుడందైకి ప్రవేశించారు. ఎక్కడి నుంచి వచ్చారు ఆళ్వారి ఊరు? శ్రీవరమంగళ నగర్ నుంచి. అక్కడ తమ యొక్క అభీష్టం నెరవేరనటువంటి ఆళ్వారు తిరుక్కుడందైకి వేయించేశారు. ఎక్కడైనా తమ అభీష్టం నెరవేరుతుందేమో అనేటువంటి ఆశతోటి. కానీ తిరుక్కుడందైకి వచ్చి ప్రార్థించినప్పటికీ ఆళ్వారి యొక్క మనోరథం నెరవేరలేదు. అప్పుడు నెరవేరకపోవటం చేత ఆళ్వార్లు అడుగుతున్నారు, స్వామి తిరుక్కుడందైలే పోగా నమ్ మనోరథం ఎల్లాం సిద్ధిక్కుం ఎందు చెల్లా. ఇదిగో తిరుక్కుడందైలో ప్రవేశిస్తే నా కోరిక ఫలిస్తుంది, నా ఆశ నెరవేరుతుంది అని వెళ్ళాను స్వామి. మనోరథిత్త ఫలితాం పెరామయ్యాలే. కానీ ఆళ్వార్లు కోరుకున్నట్లుగా వారి కోరిక నెరవేరకపోవటం చేత అడుగుతున్నారు ఆళ్వారు పెరుమాళని. ఇన్నముం ఎత్తనై తిరువాసలు తట్టి తిరియక్కడవేన్. ఎన్ని కుమ్మాలు తలుపులు కొట్టి తిరగాలయ్యా నేను నా మనోరథం నెరవేరాలంటే అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. వారావరువాయ్ ஒரு மென்மாயா மாயா மூர்த்தியாய் ஆறாவமுதாய் அடியேனாவி அகமே தித்திப்பாய் தீராவினைகள் தீர என்னை ஆண்டாய் திருக்குடந்தை ஊரா உனக்காட்பட்டும் அடியேன் ఎన్నం ఉజల్వేనో. వారా ఒరువాయ్ ప్రతిపదార్థం. నాకు సేవ సాధించడం కోసమని వారా అరువాయ్ అంటే రూపము వేంచేయని రూపము లేనివాడా. మనస్సులో అంటే ఒరుం యన్మాయ వచ్చి సేవ సాయిస్తూ మనస్సులో వచ్చి సేవ సాధిస్తూ ఉన్నటువంటి మా యన్మాయ ఆశ్చర్యభూతుడా. మాయామూర్తియాయ్ దోషము లేని దివ్యమంగళ విగ్రహము కలవాడా. ఆరా అముదాయ్ తృప్తి పొందింపనటువంటి అమృతము వలె మిక్కిలి భోగ్యభూతుడైనటువంటి స్వామి. అడియేన్ ఆవి అగం తిత్తిప్పాయ్ నా యొక్క ప్రాణము నివసించడి హృదయమందు తీయగా నున్నవాడా. తీరా వినయగల తీరా నన్ను పరిపాలించేటువంటి వాడా. తీరా వినయగల నశింపని పాపాలు నశించేటట్లుగా ఎన్నయ్య ఆండాయ్ నన్ను పరిపాలించేటువంటి వాడా. తిరుక్కుడందై ఊరా ఉనక్కు ఆట్పట్టుం తిరుక్కుడందను వాసస్థానముగా కలవాడా. ఆట్పట్టుం నీకు దాసుడనై ఉండి కూడా అడియేన్ ఎన్నం భుజల్వేను దాసుడన ఇంకనూ తిరుగుతూనే ఉన్నానయ్యా. ఎక్కడ నాకు రక్షణ లభిస్తుంది, ఎక్కడ నాకు దర్శనమిస్తావు అని నేను ఇంకా నీకు దాసుడనయ్యా కూడా తిరుగుతూనే ఉన్నాను. ఇలా తిరగటం యుక్తం కాదు కదా అంటున్నారు ఆళ్వారు పెరుమాళతోటి. తాత్పర్యం. నా మనస్సులో మిక్కిలి ఆశ్చర్యకరంగా సేవ సాయిస్తున్నావు. నాకు బ్రహ్మానందాన్ని కలుగచేశావు. నా పాపాలన్నీ పోగొట్టి రక్షించావు. ఇప్పుడు అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో నా ఎదుటికి వచ్చి సేవ సాయించకుండా నాతో మాట్లాడకుండా తిరుక్కుడందైలో వేంచేసి ఉన్నావయ్యా ఓ స్వామి, ఓ శ్రీపతి. నిన్ను ఆశ్రయించుకొని నా మనోరథాన్ని లభించకుండా ఉండటం ఇది తగిన విషయం కాదు కదా. నేను ఏదైనా ఇతరుల దగ్గరికి వెళ్ళాను, నిన్నే ఆశ్రయించాను. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఫలము మనోరథం లభిస్తుంది అనేటువంటిది ఒకటి నిశ్చయం. కానీ నేను నిన్ను ఆశ్రయించాను, కానీ ఆ మనోరథం నెరవేరలేదు. ఇది యుక్తం కాదయ్యా నీకు ఈ రీతిగా చెయ్యటం అంటున్నారు ఆళ్వార్లు. ஆறாயிரப்படி வாரா ஒருவாய் கண்கள் ఒక కుంబడి వారాదే ఎన్నెంజుక్కు తోత్తుంబడి వరుమవనే. కళ్ళు సంతోషించేటట్లుగా దివ్యమంగళ విగ్రహంతో దర్శనం ఇవ్వటం లేదు, మనస్సుకు మాత్రం దర్శనమిస్తూ ఉన్నావయ్యా.
உன்னுடைய நிரவதிக సౌందర్య నిధియాన ఒడివై కాట్లినకు నిరసే భోగ్యమానవనే. యొక్క నిరవధిక సౌందర్యం అనేటువంటి నిధి, సౌందర్య నిధి లాంటి నీ తిరుమేనిని నాకు చూపించినటువంటి సాటిలేని భోగ్యభూతుడా. త్వదేక భోగత్వ விரோதியாய் ஒருவராலும் தீர்க்க வண்ணாத விரோதிகளை தீர்த்து అరుడినవనే. త్వదేక భోగ్యత్వ విరోధియాయి అంటే నీ యొక్క భోగత్వానికి, భోగ్యతకి విరోధిగా ఉన్నటువంటి ఉరువరాలం తీర్కవన్నాద విరోధిಗಳే అంటే నీ యొక్క భోగ్యతని అనుభవించడానికి ఉండేటువంటి విరోధులని ఎవ్వరు కూడా తీర్చడానికి వీలు చేత కానట్టుగా విరోధిಗಳే తీర్తరుడినవనే. అలా నిన్ను అనుభవించడానికి నాకు పూర్వం కొన్ని నీ భోగ్యతను అనుభవించడానికి విరోధులు ఉండేవి. ఆ విరోధులు ఎవ్వరికీ సాధ్యం కాలేదు తొలగింప చేయటానికి. కానీ ఇవాళ నువ్వు నిన్ను అనుభవించడానికి, నీ యొక్క భోగ్యతని అనుభవించడానికి ఉన్నటువంటి విరోధుల్ని నువ్వు తొలగింప చేశావు కదా. నువ్వు ఇప్పటి అడియే నైవేశీకరిత్తు అరుడుగై కుయీడావ తిరుక్కుడందయ్యలే పుగుందరుడినవనే. ఈ రీతిగా అడియన్ని అనుగ్రహించడం కోసమని దానికి తగినట్లుగా తిరుక్కుడందయ్యలో ప్రవేశించినటువంటి స్వామి உனக்கு ஆட்பட்டும் அடியேன் எண்ணம் உழல்வேனோ என்கிறார். உனకు ఆట్పట్టుం అడియేన్, నీకు దాసుడనైనటువంటి నేను అడియేన్ ఎన్నం ఉజల్వేను, ఇంకా ఇలా తిరుగుతూ ఉండటమేనా స్వామి అంటున్నారు ఆళ్వారి ఈ పాసురంలో. పన్నీరు ఏర్పడి అనంతరం కండు అనుభవిక్కవన్నాదపడి అగవాయిలే నిండు నిరతి చేయ సారస్యத்தை விளைக்கிற உன்னை அச்சாவதார சுலபமாக பெத்து அடிமை புகுந்து வைத்து ఎత్తனை కాలం అలమరక్కడవేన్ ఎన్గిరారు. కంటికి అనుభవించటానికి వీల్లేనట్లుగా మనస్సులోనేమో మిక్కిలి సారస్యంగా నీ యొక్క స్వరూపాన్ని పెంపొందింపచేసినటువంటి స్వామి నిన్ను అర్చావతార సులభముడుగా పొంది నీకు దాస్యం, నీ యొక్క కైంకర్యాన్ని పొంది కూడా కైంకర్యంలో ప్రవేశించి ఎత్తనే కాలం అలమరక్కడవే, ఇంకా నేను నిన్ను పొందకుండా ఎంతకాలం నేను ఇలాగా పాటలు పడేది స్వామి అంటున్నారు. కన్నిట్టు కండు అనుభవిక్కలాంబడి ఒడి వజగోడే నరందువారాదే అరూపియాయి కొండు ఎన్నగవాయిలే పొందుతోంది. కంటితో సేవించి అనుభవించేటట్లుగా ఒక దివ్యమంగళ విగ్రహాన్ని పొంది ఏర్పాటు చేసుకొని రావటం కాకుండా అరూపిగా ఉండి, అప్పుడు ఏ రూపం లేనివాడి వలె ఉండి ఎన్నగవాయిలే పొందుతోంది, నా యొక్క మనసులో నిలబడి నాకు ప్రత్యక్షాన్ని ఇచ్చి దర్శనాన్ని ఇచ్చి ఉన్న ఆశ్చర్య గుణంగళయ్య నాకు ప్రకాశిప్పిక్కిరవాయి, ఒక ఆశ్చర్యకరమైన చేసితాలని నాకు ప్రకాశింపచేసినటువంటి వాడవై అంతరాత్మత్వ అలవన్నీయే అపక్షయ వినాశాదిరహితమాన నిత్యమంగళ విగ్రహయుక్తనాయుకుండు. అలాంటి అంతరాత్మ వరకు మాత్రమే కాకుండా అపక్షయ వినాశాదిరహితమాన కృషించిపోవటము నశించిపోవటం లాంటివి ఏమీ లేనటువంటి నిత్యమంగళ విగ్రహయుక్త నాయకుండు, నిత్యము వేంచేసి ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి అనుభవిక్క తృప్తి పెరవాద, అనుభవించినటువంటి తృప్తి కలగకపోవటం చేత అన్బు తంబోలే భోగ్యభూతమాయ్ ఉనకు శేషమాన ఎన్నుడయా. ఎంత అనుభవించినా తృప్తి తీరలేదు కదా. అమృతం బోలే భోగ్యభూతుడు ఉనకు శేషమాన ఎన్నుడయా ప్రాణాశ్రయమాన నెంజుక్కుళ్ళే. అమృతం వలె భోగ్యభూతుడు నీకు ఉనకు శేషమాన ఎన్నుడయ, నీకే దాసుడనైనటువంటి నా యొక్క ప్రాణానికి ఆశ్రయమైనట్టుగా నా మనస్సు లోపల నిరతసే సారస్యத்தை విళైప్పానాయ్, సాటిలేని సారస్యాన్ని నాలో పెంపొందింపచేసిన మనస్సులో ఇంద అంతరానుభవత్తుకు அனாதி ప్రతిబంధకమాయ్ ஒரு కాలం తీరాద పాపంగల్ నసిక్కుంబడియాగా. ఇలాంటి ఆంతరానుభవానికి అనాదిగా ప్రతిబంధకంగా ఉన్నటువంటి
ఆ ప్రతిబంధకాలన్నీ తొలగేటట్లుగా, ఆ పాపాలన్నీ నశించేటట్టుగా, పాపాలే కదా ప్రతిబంధకాలు, వాటన్ని నశించేటట్టుగా ఎన్నై వాటిక కైంకర్యం కొండు పోందవనా, నా యొక్క వాటిక కైంకర్యాన్ని స్వీకరించినటువంటి స్వామి అవ్వళ వెళ్ళిల్లాదే కండు అనుభవికలాంబడి తిరుక్కుడందయ్యే అంత మాత్రమే ఆగకుండా సేవించి అనుభవించేటట్లుగా తిరుక్కుడందయ్యై ఈ కుంభకోణం అనే దివ్యదేశాన్ని అసాధారణ దేశమాహవడయ్యాయ్ కొండు సన్నిహితనానవనే అసాధారణమైనటువంటి దేశము కలిగినటువంటి వాడివై ఆ కుంభకోణాన్ని స్వీకరించి నాకు సన్నిహితుడిగా ఉన్న స్వామి అంటూ ఇప్పటి సౌలభ్య సౌందర్య విశిష్టనానవునకు అడిమై పట్టిరుక్కచ్చేదేయం. ఇలాంటి సౌందర్యము సౌలభ్యములతో కూడుకున్నటువంటి నీకు కైంకర్యం చేయటము అనన్యార్హనాయ్ అనన్యగతియాననాన్ இன்னம் மேலுண்டான காலத்திலும் நினைத்தபடி பரிமாற பெறாமல் வரக்கடவேను. అనన్యార్హనాయ్ అనన్యగతియాన నాన్, నేను అనన్యార్హ శేషభూతుణ్ణి అనన్యగతి కొన్ని అయినటువంటి నేను ఎన్నం మేలు ఉండాన కాలத்திலும், ఇక రాబోయే కాలంలో కూడా నినైత్తపడి పరిమాదు పెరామల్ అమరక్కడవేను. నినైత్తపడి పరిమాణం పెరామల్, నేను కోరిక భావించిన రీతిగా అనుభవం లభించకపోవటం చేత అలమరక్కడవేను, ఇంకా ఇలా అలమటిస్తూనే ఉంటాను నేను. ఎన్నం ఎత్తనై ముగందరుడ నిలత్తిలే ముఖం కాట్టి ఆశైపట్టబడి అనుభవిక్కప్పెరాదే క్లేసిక్కడవే ఎన్ను కరుత్తు. ఇంకా ఎన్ని దివ్య దేశాల్లో ముఖం చూపించాలి, ఆశపడినటువంటి అనుభవం లభించకపోవటం చేత క్లేసిక్కడవే నేను కరుత్తు, నేను నశించిపోయే దుఃఖాలు పడుతూ ఉన్నానయ్యా స్వామి అంటూ ఒరువాయ్ ఎండు నిత్యమాన ఆత్మావుకు అంతర్యామియా ఎన్నుమా. నిత్యమైనటువంటి ఆత్మకి అంతర్యామియా ఎన్నుమాం, అంతర్యామిగా ఉండాలయ్యా ఎన్నుమాం అనవచ్చును. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. వారాద ఒరువాయ్ బాహ్య సంశ్లేష పండ వారాద అరూపి ద్రవ్యమాయ్. వారాద ఒరువాయ్ అంటే ఎలా? వారాద ఒరువాయ్ అంటే వేంచే, నువ్వు ఒక ఆకారంతో వచ్చి నాకు దర్శనమిద్దాము అంటే అలాంటి రూపము లేనటువంటి వాడు వారాద అరువాయ్ అనమాట. అది ఆ రూపం దుర్లభం అని. బాహ్య సంశ్లేషం పండ వారాద అరూపి ద్రవ్యమాయ్ అంటే ఏమిటి? వారా అరువాయ్ అంటే బాహ్య సంశ్లేషం పొందడానికి అవకాశం లేనటువంటి అరూపి, ఒక రూపం ఏమి లేదా ఆయనకి, అందుకని వారా అరువాయ్ అంటున్నారు. ఒరుమెన్మాయా అరువాయ్, ఒరుమెన్మాయా ఎన్ను అరువాయ్, అలాంటి రూపమే లేనటువంటి వాడివై ఒరుమ్యన్మాయా నా దగ్గర. ఒరుమ్యన్మాయా అంటే మాయా అంటే ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగినటువంటి వాడు అని అనుకున్నాం కదా. వచ్చి సేవ సాధిస్తూ ఉన్నటువంటి ఒరుమ్యన్, అలాంటి అంటే బయటికైతే దర్శనం లేదు, మనసులో ప్రత్యక్ష సమానమైనటువంటి దర్శనం ఇస్తున్నాడు స్వామి. అలాంటి అరువాయ్ ఒరుమెన్మాయా ఎన్ను ఎన్గిర పదத்தை இங்கே இங்குட்டி கொள்வது மறந்து பிழைக்க வண்ணாதபடி అగవాయిలే ఉరువాయి కొండు ప్రకాశిక్కిర ఆశ్చర్యభూతనే. మరిచిపోయినా జీవించి ఉందాము అంటే అలాంటి అవకాశమే లేనట్టుగా మనసులోనే ఉండి ఒక ఆకృతి తాల్చి ఉండి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడా. மாயாமூர்த்தியாய் நிச்சயமான திவ்ய மங்கள விக்கிரகத்தை உடையாய் அல்லாத தேகங்கள் அடையா ఉత్పత్తి వినాశంగళై ఉడైకాయిరే ఇరుప్పదు. నిత్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడై మిగతా వాళ్ళ యొక్క దేహాలన్నింటినీ ఉత్పత్తి వినాశంగళై ఉడైతాయిరే ఇరుప్పదు,
ఉత్పత్తి వినాశాలు కలిగేటట్టుగా చేసేటటువంటి వాడివయ్యా. అంటే నువ్వేమో నిత్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడివి, మిగతా వాళ్ళ దేహాలు ఏమిటి పుడుతూ పోతూ ఉంటే అలాంటి స్వామివయ్యా. అది ఆశ్చర్యము. అంటే మాయామూర్తి అంటే ఆశ్చర్యకరమైన రూపము చేసిరాలు కలిగినటువంటి ఆయన ఏమిటి చేశాడు? ఆయన నిత్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడయ్యుండి మిగతా వాళ్ళ యొక్క దేహములను ఉత్పత్తి వినాశంగళే ఉడైతాయిరే ఇరుప్పదు. ఉత్పత్తి వినాశాలు రెండు కలిగినట్టుగా చేసినటువంటి వాడు. ఆరా అముదాయ్ నిరతిసే భోగ్యనాయి కొండు ఎనక్కు మరుక్క వన్నాద పడి. నువ్వు నిరతిసే భోగ్యభూతుడివి, అలాంటి నువ్వు వెనక్కు మరొక్క వన్నాద పడి నేను మరచిపోవటానికి వీల్లేని స్థితిగా ఇరుక్కిరవనే ఉన్నవాడా. అడియేన్ ఆవి అగమే తిత్తిప్పాయ్. నా ఆత్మని తిత్తిప్పాయ్ అనుభవించేశావయ్యా. ఎన్నువ్వునక్కు స్వమ్మాన ఎన్నెంజినుళ్ళే ఉన్ భోగ్యతయ్యే ఆవిష్కరిత్తు అనుభవిప్పిత్తవనే. అది ఎన్నుం అడియేనావి అగమే తిత్తిప్పాయ్ అని చెప్పినట్లుగా ఉనకు స్వమ్మానవెన్నై నీకు సొమ్మైనటువంటి నేను ఎన్నెంజినుళ్ళే ఉన్ భోగ్యతయ్యా ఆవిష్కరిస్తూ అనుభవిప్పిత్తవనే. అలాంటి ఉనక్కుం సొమ్మాన ఎన్నెంజి నీకు సొత్తైనటువంటి నా లోపల యొక్క భోగ్యతని ఆవిష్కరిస్తూ అనుభవించినటువంటి స్వామి. తీరా వినయగల్ తీర వెన్నయ్య ఆండాయ్ అనుభవైక వినాశ్యమాయ్ అనుభవి ఉన్నయ్యొజా வேறொருவரால் போக வண்ணாதா అనుభవం విరదియాన కర్మంగళై పోకు విత్తు. తేరా వినయగల్ తేరా ఎన్నయ్య ఆండా అని దానికి అనుభవైక వినాశ్యమైనటువంటివి, అనుభవిస్తే తప్ప నశించినటువంటివి. ఉన్నయ్యోజ ఉరువరాలు పోకవన్నాదా, అవి పోవాలి అంటే ఏమిటవి? పాపాలు. తేరా వినయగల్ అన్నారు కదా, అవి ఎలాంటివి అంటే అనుభవిస్తే తప్ప నశించినటువంటివి, నువ్వు తప్ప ఇంకొకరి ద్వారా పోగొడతాయని ధైర్యం లేనటువంటివి. త్వదనుభవ విరోధియాన కర్మంగళే పోకు విత్తు. నీ యొక్క అనుభవానికి విరోధమైనటువంటి కర్మలను పోగొట్టి అడియే నావి అగమే తిత్తిప్పా ఎన్నుంబడి పుగుర నిరత్తినవనే అనే అడియేన్ ఆవి అగమే తిత్తిప్పాయ్. అడియేని యొక్క ఆవి ఆత్మని వాసస్థానంగా చేసుకున్నటువంటి స్వామి అని పుగుర నిరత్తినమనే అలా ప్రవేశించాలని భావించిన స్వామి. పిణిயும் ஒழுகின்னதில்லை பெருகுமிது அல்லால் என்கிறபடியே தீர்ப்பாரை யாமினியில் வினைகள் தொடக்கமான வத்தை போக்கி என்னை అడిమయ్య కొండాయ్ ఎన్నుమాం. ఎలాంటి స్వామి ఇది? పిణియం ఒజిగిన్నదిల్లై పెరుగుం ఇది నల్లాల్ అని చెప్పినట్టుగా దాని తాత్పర్యం ఇస్తున్నారు. కింద చూద్దాం, కనబడితే చూద్దాం, లేకపోతే వదిలేద్దాం. కరెక్ట్ గా మీనింగ్ తెలుస్తుంది. పిణియం అగవాయిలే పిణియం, దానికి తారపడి ఇవ్వలేదు. மறந்து பிழைக்க வண்ணாதபடி அகவானிலே உருவாய் கொண்டு பிரகாசிக்கிற ஆச்சரியபூத்துடா மாயாமூர்த்தியாய் நித்தியசூரிய திவ்ய மங்கள விக்கிரகத்தை உடையாய் அல்லாதாருடைய தேகங்களை ఉత్పత్తి వినాశంగళే ఉడైతాయిరే ఇరుప్పదు. అదిగో ఎలా మాయామూర్తి ఆశ్చర్యకరమైన చేష్టాలు కలిగిన ఒక స్వరూపం. అది ఎలాంటిది? నిత్యమాన దివ్యమంగళ విగ్రహத்தை ఉడయ్యాయ్, నిత్యము ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడై అల్లాదారుడయ్య దేహంగల్ అడయ్యా ఉత్పత్తి వినాశంగళే ఉడయిత్తాయిరే ఇరుప్పదు. మిగతా వాళ్ళ యొక్క దేహాలన్నీ కూడా ఉత్పత్తి అంటే నిత్యమాన దివ్య మంగళ విగ్రహத்தை ఉడయ్యా నిత్యమైన దివ్య మంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడై అల్లాదారుడై దేహంగళయ్యా మిగతా వాళ్ళ దేహాలన్నీ కూడా ఉత్పత్తి వినాశంగళే ఉడైతాయిరే ఇరుప్పదు.
ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటి స్థితిని వాళ్ళకి ఇచ్చావు కదా. ఆరా అముదాయ్ నిరతిసే భోగ్యనాయి కొండు ఎనక్కు మరక్కవన్నాదపడి ఇరుక్కిరవనే. ఆరా అముదాయ్ నిరతిసే భోగ్యభూతుడైనటువంటి నిన్ను ఎనక్కు మరక్కవన్నాదపడి ఇరుక్కిరవనే. నేను మర్చిపోలేనట్లుగా కదా ఉన్నది నీ సౌందర్యం. అడియేనావి అగమే తిప్పాయ్ అడియేన్ ఆవి దాసురాలైనటువంటి నా ఆత్మను అగమే తిప్పాయ్. అగమే అంటే ఇది ఆత్మతో సహా మోహ పెట్టేశావయ్యా. ఎన్నువ్వునకు స్వమ్మానవంజన్యంజనుళ్ళే తిప్పాయ్. ఉనకు స్వరూపం ఆనదు ఎన్నెంజినుళ్ళే ఉన్ భోగ్యతయ్యం ఆవిష్కరిత్తు అనుభవిత్తవనే. అడియేన్ ఆవి అగమే తిప్పాయ్ అన్నారు కదా. ఎన్ను ఉనకు స్వమ్మాన ఎన్నెంజినుళ్ళే నీకే సొమ్ముగా ఉన్నటువంటి నా మనస్సునందు ఉళ్ళే ఉన్ భోగ్యతయ్యై ఆవిష్కరిత్తు అనుభవిప్పిత్తవనే. అలాంటి నీ యొక్క భోగ్యతను ఎన్నెంజినుళ్ళే నా మనస్సులో ఉండే ఉన్ భోగ్యతయ్యం ఆవిష్కరిత్తు దాన్ని దర్శింపచేసి అనుభవిప్పిత్తవనే. అనుభవించినటువంటి స్వామి తీరా వినయగలు తీర ఎన్నయ్యాండాయ్ అనుభవైక వినాశ్యమాయ్ ఉన్నయ్యొ ஒருவரால் போக்க வண்ணாதா ததனுபவ விரோதியான கர்மங்களை போக்குவித்து. అనుభవైక వినాశ్యమాయ్ తీరా వినయగల్ తీర ఎన్నయ్య ఆండాయ్ అన్నారు కదా. తీరా వినయగల్ అంటే పాపాలు, క్రూరమైనటువంటి పాపాలు. అవి ఎలాంటి పాపాలంటే అనుభవైక వినాశ్యమాయ్ అనుభవిస్తే తప్ప నశించినటువంటి పాపాలు. ఉన్నయ్యా ஒருவரால் పోక్కతిన్నాడా ఉన్నై ఒழிయా నిన్ను తప్ప ஒருவரால் పోక్కవన్నాదా తదనుభవ విరోధియాన కర్మంగళై పోక్కువిత్తు. అవి పోగొట్టాలి అంటే నీ చేతనే సాధ్యమయ్యేటువంటి పని. అలా త్వదనుభవ విరోధియాన కర్మంగళై పోక్కువిత్తు నీ యొక్క అనుభవానికి విరోధంగా ఉండేటువంటి కర్మలను పోగొట్టి అడియేన్ ఆవి అగమే తిప్పాయ్ దాసుడనైనటువంటి నా యొక్క ఆత్మని అగమే తిప్పాయ్. అగమంటే నా అడియేనావి అగమే తిప్పాయని ఎన్నుంబడి పూర నిరుత్తినవనే. ஒழிகின்றதில்லை பெருகு மெதுவல்லா என்கிறபடியே தீர்ப்பாரையாமினி இவ்விலைகள் தொடக்கமானவத்தை போக்கி என்னை அடிமை கொண்டும் என்னுமாம். అడివే త్వదనుభవ విరోధియాన కర్మంగళను పోగొట్టేటువంటి వాడు అడియేన్ ఆవి దాసుడనైనటువంటి నా ఆత్మని అనుభవించేటట్లుగా పొగర నిరుత్తినవనే. ఆ కీర్తితోటి ప్రవేశించినటువంటి స్వామి అని అదంతా చెప్పేసుకున్నాక మనం. తీర్పాలై యామినిల్ వినయగల్ తొడక్కమానవత్తై పోకి. తీర్పారయ్యామినిలో కూడా ఆళ్వార్ నాయకుల మోహపడింది అంటే కారణం ఏమిటి అంటే ఆళ్వార్ నాయకు ఏమనుకుంటున్నా నాకున్న పాపమే అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాటన్నిటినీ కూడా పోగొట్టి ఎన్నై అడిమై కొండాయ్ ఎన్నై తీర్పారయ్యామినిలో కూడా తాము చేసినటువంటి అపరాధాలన్నిటినీ పోగొట్టి ఆ తిరుక్కుడందైలోనే అడిమై కొండ ఎన్నుమా దాస్యాన్ని స్వీకరించావయ్యా. తిరుక్కుడందై ఊరా ఏరా అడిమై కొళ్ళుగైకు తిరుక్కుడందయ్యలే ಒಂದು సన్నిహితనానవనే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? తిరుక్కుడందైలోనే వేయించేసి ఉన్నావయ్యా. ఎన్నై అడిమై కొళ్ళుగైకు తిరుక్కుడందయ్యలే ಒಂದು సన్నిహితనానవనే. నా యొక్క కైంకర్యాలని స్వీకరించడానికి తిరుక్కుడందైలో వచ్చి సన్నిహితుడిగా ఉన్నటువంటి స్వామి అని చెప్పడం వల్ల ఏమవుతోంది? పరవ్యూహ విభవంగడై వ్యావర్తిక్కిరదు. నువ్వెక్కడో పరతత్వంగా పరమపదంలో ఉన్నావని చెప్పక్కర్లేదు, వ్యూహంలో కాదు, ఎక్కడా లేవు. ఇక్కడే నాకు సన్నిహితుడిగా ఈ తిరుక్కుడందైన వాసస్థానంగా కలిగినటువంటి స్వామి நான் கிட்டாத அம்சத்துக்கு நீ கிட்ட வந்து கிடக்கிறவனே.
நான் கிட்டாத அம்சத்துக்கு అంటే ఏమిటి? நீ இருக்கிற பரமபதத்தே நான் கிட்ட வேண்டும்படி இருக்க, நான் இருக்க விடத்திலே நீ கிட்ட ಕಿಡ ಒಂದು కిడక్కిరవనే ఎన్నపడి, వాస్తవానికి నేను రావాలి నీ స్థానం పరమపదానికి. కానీ నువ్వేం చేసావు? నువ్వే ఇక్కడికి వచ్చి తిరుక్కుడందైలో శయనించావు స్వామి. ஒரு నత్తమెల్లాదాన్ ఒరువనయ్యో నాన్ పట్టిత్తు. ఎవరనుకుంటున్నారు ఆయన? ఏదో ఒక గ్రామం కూడా లేని, ఎక్కడా వాసస్థానం లేనటువంటి వాడా ఏంటి ఆయన? ఆయన్ని కాదు కదా నేను పట్టుకుంది. ఎవరిని? తిరుక్కుడందైవోరా. ఆ పరస్థానము పరమపదము ఆయనదే, వ్యూహము ఆయనదే, అలా అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు అచ్చాగా తిరుక్కుడందైలో వేయించేసి ఉన్నటువంటి వాడు ఆయన్ని కదా నేను ఇప్పుడు పట్టుకుంది. ஒரு నత్తమెల్లాదాన్ ఒరువనయ్యో నాన్ పట్టిత్తు అంటే తట్టి తిరిగై. ఎందుకు? శ్రీవరమంగళ నగరంలో నిన్ను ఆశ్రయించా. అక్కడ నువ్వు నేను కోరుకున్నట్టుగా నాకు దర్శనాన్ని ఇవ్వలేదు. అదే పోనీలే, అక్కడ కాకపోతే ఇక్కడైనా లభిస్తుందని ఇక్కడికి వచ్చా. ఇక్కడ కూడా అదే ఫలంగా లభించింది. నాకు అసంతృప్తే మిగిలింది. కాబట్టి నేనేమన్నా ఊరు పేరు లేని వాడినా నేను ఆశ్రయించింది కాదు కదా. ఉనక్కు ఆట్పట్టు అంటే ఒక నత్తమిత్యాదంటే తట్టి తిరిగై ప్రతిహత ఫలనాయి తిరిగై. పత్తి తిరిగై అంటే ప్రతిహత ఫలనాయి తిరిగై అంటే ఫలము లభించక తిరుగుతున్నటువంటి వాడిని. అడియే ఆరుడయ వస్తు ఇంగన్ అలమరందుకి తిరిగిరదు. అడియేన్ దాసుడని. ఎవరిని? నేను నీకు దాసుడిని, నీకే చెందినటువంటి వాడిని. ఇది ఏదన్నా ఎవరిదో వస్తువు అయితే ఏమోలే, అది ఎక్కడ పడితే ఏమి, ఎలా ఉంటే ఏమని వదిలేయచ్చు. ఇది నేను ఉన్నుడయ్యా, నీ యొక్క అడియేన్ దాసుడని. ఆరుడయ వస్తు ఇంగన్ అలమరందు తిరిగిరదు. ఈ రీతిగా అలమటిస్తూ తిరుగుతుంది. ఎవరి వస్తువా అది? ఈ ఆత్మ నీదే కదా, మరి నీదే ఇలా పాడైపోతుంది చూసుకో. ఇన్నం ఉజల్వేనో ఉనక్కాట్పట్టు వదిలేశానా. సంసారిగళై అనుభవిప్పిక్క ಒಂದು కిడక్కిర ఉనక్కు ఆట్పట్టు. ఉనక్కాట్పట్టు మడియ నీకే దాసుడనైనటువంటి దాసుడు, నీకే కైంకర్యం చేసే దాసుడిని. ఎందుకని? ఎలా చేయగలుగుతున్నాను? నువ్వేం చేశావు? ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడివి, సంసారుడిని అనుభవింపచేయటం కోసమని ఇక్కడికి వచ్చి శయనించి ఉన్నావు నువ్వు. అలాంటి నీకు నేను దాసుడని అయ్యాను. కాబట్టి ఆరుడయ వస్తు ఇంగన్ అలమరందు తిరిగిరదు. ఎవరి వస్తువయ్యా ఇప్పుడు పాడవుతోంది? నీదే. అంటే ఈ ఆత్మ ఎవరిది? నీదే. కాబట్టి నువ్వే దీని రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత అంటూ. ఎన్నం వదల్వేను ఎన్ సర్వభరత్తయ్యం తిరువడిగలదే పొగట్టు நீ செய்து தலை கட்ட கடவையாக నినైతు ఇరుక్కిరనాన్. నా యొక్క సర్వభారాన్ని నీ యొక్క తిరువడిగళ్లలో ఉంచి నువ్వు చేసి ముగించటానికి సమర్థుడుగా ఉన్నావని భావిస్తూ ఉన్నటువంటి నేను నా భారాన్నంతా నీ మీద పెట్టేశాను ఈ తిరువడిగళ్లలో. నన్ను రక్షించగలవు అనేటువంటి ఆ సామర్థ్యం ఉన్నటువంటి వాడిగా నిన్ను నేను భావిస్తున్నా. ఎన్నం ఎత్తనై తిరుపతిగల్ పుక్కు తట్టి తిరిగి ఎక్కడవే. ఇంకా ఎన్ని గుమ్మాలయ్యా, ఎన్ని దివ్య దేశాలు వెళ్ళి నేను తలుపులు కొట్టాలి? అలా నువ్వు నన్ను రక్షించటం లేదు. నువ్వు వారా ఉరువాయ్ అంటూ బాహ్య సంశ్లేషం చెయ్యటానికి ఒక రూపమంటూ లేనటువంటి వాడివి అని. ఇంకా ఎలా ఆశ్చర్యకరమైనటువంటి వాడివి, ఎలా మనసులో ప్రత్యక్ష సమానంగా దర్శనమిస్తున్నావు, కానీ బాహ్య సంశ్లేషణ నాకు ఇవ్వటం లేదు. అలా నిత్యము ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడివై ఇతరుల యొక్క దేహాలైతేనేమో ఇదిగో పుట్టుక నశింపు అనేటువంటివి రెండు ఉంటాయి. కానీ నీది అలాంటిది కాదే. ఏది నిత్యము ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడివై నిరతిశయ భోగ్యభూతుడివి నువ్వు, వారా అముదు. అలా ఉండి కూడా నాకు మర్చిపోవటానికి వీలు లేనట్లుగా ఉన్నటువంటి స్వామి అడిగే ఆవి అగమే తిప్పాయ్. నేను ఎన్నుం ఉనకు స్వమ్మాన ఎన్నెంజనుళ్ళే. అదిగో నువ్వు నీకు సొమ్ముగా ఉన్నటువంటి నా మనస్సులోనే భోగ్యతయ్యం ఆవిష్కరిస్తూ అనుభవిస్తవనే. నా మనసులోని యొక్క భోగ్యత మొత్తం చక్కగా
ఇది ప్రత్యక్ష సమానంగా దర్శింపచేసి అనుభవింపచేసినటువంటి స్వామి. అదో నేను ఎలాంటి వాడిని తీరా వినయగలు తీర వెన్నయ్య ఆండాయి అనుభవిస్తే తప్ప నశించనటువంటి నువ్వు తప్ప ఎవ్వరి చేత పోగొట్టడానికి వీలు కానటువంటి నిన్ను అనుభవించడానికి విరోధులుగా ఉన్నటువంటి ఆ కర్మలన్నిటినీ పోగొట్టి నా యొక్క ఆత్మను నువ్వు ప్రత్యక్ష సమానంగా దర్శనమిచ్చావయ్యా. అలాంటి నువ్వు ఈవేళ ఎలా తీర్పారయ్యామిని అలాంటి పాపాలు కూడా పోగొట్టి నన్ను దాసుడుగా చేసుకున్నటువంటి వాడివి. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నట్లయితే నిన్ను నేను పొందలేదని ఇంత బాధపడేవాడిని కాదేమో. మాకు సమీపంగా పరమపదాన్ని విడిచిపెట్టావు, పాల్కడల్ని విడిచిపెట్టావు. ఇప్పుడు ఈ తిరుక్కొడందైలో మమ్మల్ని అనుగ్రహించడం కోసమే వేం చేసినటువంటి స్వామి నిన్ను నేను ఇప్పుడు ఈ వస్తువు ఎవరిదనుకుంటున్నావు? నీదే. ఎందుకని ఉనక్కాత్పట్టు అడిగాను. నీ యొక్క వైభవానికి నీ యొక్క సౌందర్యము నా మనసులో నువ్వు ప్రత్యక్ష సమానంగా అనుభవింపచేస్తూ ఉంటే నీకు దాసుడిని అయిపోయా నేను. కాబట్టి నీకు దాసుడిని అడిగాను. ఈ వస్తువు నీది, ఈ ఆత్మ. ఈ ఆత్మని రక్షించుకోకపోయినా పోగొట్టుకుంటే ఆరుడయ వస్తువు ఇంక అలమరుగు తిరిగరదు అని ఇప్పుడు బాధపడేది ఎవరనుకున్నావు? నీ వస్తువా, నీ ఆ ఆత్మ నీది కనుక నీదే బాధపడుతుంది అని చెబుతూ ఇంకా ఎన్ని గుమ్మాలు ఎన్ని దివ్యదేశాలు తిరిగి నిన్ను పొందటానికి ప్రయత్నం చేయాలయ్యా స్వామి అని ప్రశ్న వేస్తున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. వారా வருவாய் ஒருமென் மாயா மூர்த்தியாய் ஆறாவமுதாய் அடியேனாவே அகமே தித்திப்பாய் தேரா வினைகள் தேர என்னை ஆண்டாய் திருக்குடந்தை ஊரா ఉనక్కు ఆట్పట్టుం అడియేన్ ఎన్నం ఉజల్వేను. అంటే ఇప్పుడు ఇందులో కూడా ఆడవాళ్ళకి అనుభవాన్ని ఇవ్వలేదు. ప్రత్యక్ష సమానమైనటువంటి అనుభవమే తప్ప ప్రత్యక్షమైన అనుభవం ఆడవాళ్ళకి ఇక్కడ లభించలేదు అని అర్థమవుతుంది ఈ తిరువాయిమడిలో. సరే, ఆ తర్వాత తిరువాయిమడిలో ఏం చెప్తారు ఆళ్వారు చూద్దాం. ఈ తిరువాయిమడి సేవించినటువంటి వాళ్ళకి కలిగే ఫలం నిగమత్తిల్ ఇప్పత్తై పజుదు అరక్కర பழுது அறக்கற்க வல்லாரு காமினிகளுக்கு காமுகுறை போலே శ్రీ వైష్ణవர்களுకు భోగ్యరావరి ఎన్గిరార్. ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో ఒక ప్రియుడు విషయంలో చూపించేటువంటి ప్రేమ వలె అంటే ప్రియురాలికి ఎంతో ఇష్టడైనటువంటి ప్రియుడు ఆ ప్రియుడి విషయంలో ఎంత ప్రేమను చూపిస్తుంది. అలా అంటే ఒక ప్రియురాలికి ఇష్టడైన ప్రియుని వలె శ్రీ వైష్ణవులందరికీ కూడా వీళ్ళు భోగ్యభూతులు అవుతారు. ఈ తిరువాయిమడిని అనుసంధానం చేసినటువంటి వారు. ఉడలై ఎన్పిరై ఎన్బిల్ செய்யிச்சி மாலை ஊடவளை உயிருண்டான் உடலை என்பில் செய்யிச்சி முலை ஊடு அவளை உயிருண்டான் கஜல்களவையே சரணாக கொண்ட குருகூர் செடகோபன் குடலின் மலையச் சொன்னவோராயிரத்துள்ளிப்பத்து மதலை தீரவல்லார் காமரமானே நோக்கியற்கே உடலை என்பில் ఎన్బిల్ పేయిచ్చి మొలయూడు అది పేయిచ్చి దిద్దేసరికి తేడా అవుతుంది. ఉదలై ఎన్బిల్ పేయిచ్చి మొలయూడు అడ్డుకర్ర వలె ఉన్నటువంటి ఎముకల గల పూతన యొక్క మొలయూడు తనము ద్వారా అవళై ఊయిరుండాన్ పూతన యొక్క ప్రాణాల్ని నశింపచేసినటువంటి శ్రీకృష్ణుని యొక్క అవై కథలగలే శరణాగక్కొండ అట్టి ప్రసిద్ధములైన తిరువడిగలనే ఉపాయంగా స్వీకరించినటువంటి షడగోపన్ తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్ళవాళ్ళు కుడలిల్ మలియచ్చొన్న వేణుగానము కంటే మిక్కిలి మధురముగా సాధించినటువంటి ఓర్ ఆయిరత్తులు చెప్పత్తుం ఈ 1000 పాసురాలలో చేరిన ఈ 10 పాసురాలని మజలై తీరవల్లారు మొదలై ఔదాసీన్యమును విడిచి అనుసంధించుటకు శక్తులైనటువంటి వారు మానే నోక్కియర్కు కామర్
లేడితో పోలిన చూపులు గల స్త్రీలకు మన్మధుల వలె శ్రీ వైష్ణవులకు ముక్కిలి భోగ్యభూతులుగా ఉంటారు. అంటే ఒక అందమైనటువంటి స్త్రీ చేత ఏం చెప్పాలి, అది ఆ స్త్రీ చేత పొందబడేటువంటి పురుషుని వలె వీళ్ళు కూడా శ్రీ వైష్ణవుల చేత భోగ్యభూతులు, శ్రీ వైష్ణవుడికి భోగ్యభూతులు అవుతారు వీళ్ళంతా కూడా. తాత్పర్యం: శ్రీయప్పతి యొక్క శ్రీపాదాలని ఉపాయంగా నమ్మినటువంటి వారు నమ్మాళ్ళవారు. వారు అనుగ్రహించినటువంటి 1000 పాసురాలు, అందులో ఈ 10 పాసురాలు. ఈ 10 పాసురాలను ఎవరైతే బద్ధకాన్ని విడిచిపెట్టి అభ్యాసం చేస్తారో, అలసత్వాన్ని విడిచిపెట్టి వాడు భగవంతుడికి భాగవతులకు కూడా భోగ్యభూతులుగా ఉంటారు. జీయర్ తిరువడిகளே శరణం. ஆறாயிரப்படி ఇప్పుడు ஊழலை ஆசிரித விரோத நிரசனைக போகனாயிருந்தா எம்பெருமானுடைய திருவடி மலர்களையே பிராப்தியமும் பிராபகமாக கொண்டு కురుగోరు సెడగోపన్ ఆశ్రిత విరోధులని నిరసించడమే భోగ్యతగా కలిగినటువంటి సర్వేశ్వరుడు యొక్క ఆ పాద పద్మాల విషయమే, పాద పద్మాలే ప్రాప్య ప్రాపకాలు అని భావించినటువంటి కురుగూరులో అవతరించిన నమ్మాళ్ళవారు చెప్పినటువంటి వంతువరై పెరుమాళుడయ తిరుక్కుడల్ ఓసైలు కాటిலும் ఇనియనాగ చొన్న. ఎలాంటి పాసురాలు, ఎంత మాధుర్యాన్ని కలిగినటువంటివి అంటే, ద్వారకాధీశుడైనటువంటి కన్నపిరాణి యొక్క వేణుగానం కంటే కూడా భోగ్యతను కలిగినటువంటి ఈ పాసురాలని ఓసైలు కాటిల్ ఇనియవాగ చొన్న, మధురంగా చెప్పినటువంటి 1020 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు మొదలై తీరవల్లారు. అలసత్వం లేకుండా ఎవరైతే సేవిస్తారో వాళ్ళు మానేయి నోక్కియర్కు ప్రియతమర్ భోగ్య రామ పోలే, లేడి వంటి చూపులు కలిగినటువంటి స్త్రీలకు ఇష్టుడైన ప్రియుల వలె ఎంబెరుమానుక్కు భోగ్యరావారు, ఆ ఎంబెరుమారుకి భోగ్యులవుతారు వీళ్ళు. తిరుక్కురుగై పెళ్ళాం తిరువడిகளே శరణం. 12 అనంతరం இத்திருவாய்மொழியை மோக்தியந்தீரந்த அபியசிக்க வல்லவர்கள் பகவதியர்க்கு கமనీయరానదెన్ను ఫలத்தை అరుళి செய்கிறார். ఈ తిరువాయమొழிని ఎవరైతే మౌగ్ధ్యంతీరందు, అలసత్వాన్ని విడిచిపెట్టని చెప్పుకున్నాం కదా, మరి అక్కడ అలానే అర్థమైంది. వాళ్ళు భగవదీయర్కు కమనీయరావర్, భగవంతుడికి సంబంధించినటువంటి భాగవతోత్తములకి ఎంతో ఇష్టలవుతారు అని ఫలాన్ని చెప్తున్నారు. உடலை கோத்தா போலே இருக்கிறா எலும்புகளை உடைய பேயிచ్చి, ఉడలై కోత్తా పోలే ఇరుకిర, శరీరం ఎలా ఉన్నది అంటే అడ్డకర్రలాగా అని చెప్తున్నారు ఇక్కడ. ఎలుంబుగలై ఉడయ్య, ఎముకలు కలిగినటువంటి పేయిచ్చి, ఆ పిశాచి ములయిన్ అగవాయాలే, ములయిన్ అగవాయాలే, ఆ స్తనము ద్వారా అవళై ప్రాణాపహారం పండిన విరోధ నిరసన స్వభావనాన కృష్ణన్ ఉడయ్యవయ్యాయ్. ఆవిడ యొక్క ప్రాణాలని, ఆ స్తనాల ద్వారా ఆవిడ యొక్క ప్రాణాలని అపహరించినటువంటి విరోధి నిరసన స్వభావము కలిగిన కృష్ణ పరమాత్మ యొక్క కృష్ణనుడయ్య అవయ్య, కృష్ణుడికి సంబంధించినటువంటివై తమకు ఉపాయమాగా మున్ము ప్రకాశపెత్తా, తనకి పూర్వం ఉపాయంగా ప్రకాశింపచేసినటువంటి సర్వేశ్వరుడు తనకి అలాంటి తిరువడిகளయ్యే అభిమత సిద్ధికు, తన యొక్క అభిమత సిద్ధికి ఉపాయముగా బుద్ధి పండికొండా ఆలోచించినటువంటి తిరునగరికు నిర్వాహకరాన ఆళ్వారానవర్, తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆడవాళ్ళు సప్త స్వరత్తు కుంభోత్పాదకమాన అంగియత్తులు మిక్కిలి వినిమయ్యే ఉడైతాంబడి అరుడి చేదా. సప్తస్వరాలకు కూడా ఉత్పాదకమైనటువంటి అంగియత్తులు మిక్క వినిమయ్యే ఉడైతాంబడి, మిక్కిలి భోగ్యత కలిగేటట్లుగా ఉన్నటువంటి అరుడిచ్చేద అద్వితీయమాన 1000 తిరువాయ్మొழியினுள் 20 అంటే సప్తస్వరాలకు కూడా ఉత్పాదకం ఇవే అన్నట్లుగా ఉన్నాయట ఈ పాసురాలు. అలాగా ఆళ్వార్లు అందించినటువంటి అద్వితీయమైనటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని தங்கள் மோக்தியம் தீரந்து பாவவృத்தியோடே சொல்ல வல்லவர்கள்
భావవృత్తియోడే సొల్లవల్లవరుగల్, ఎవరైతే తమ యొక్క అలసత్వాన్ని విడిచిపెట్టి భావవృత్తితోటి సేవిస్తారో, మాన్ పోలే ఇరుక్కిర నోక్కయుడయ మదిముగ మడందయరాన దివ్య అప్సరస్సుక్కలుక్కు బ్రహ్మాలంకారము కత్తాలే கமனீயராம்படி ఆదరిక్కப்படுవరుగల్. మాన్ పోలే ఇరుక్కిర నోక్కు అంటే లేడీ కన్నుల లాంటి కన్నులు కలిగినటువంటి స్త్రీలు, చంద్రబింబాల ముఖాలు కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి అప్సరస్సుక్కలకు బ్రహ్మాలంకార ఉడయ్య మదిముఖం మడందయరాన దివ్య అప్సరస్సుక్కలకు బ్రహ్మాలంకారము కత్తాలే కమనీయరాంబడి ఆదరిక్కப்படுవరుగల్. చంద్రబింబాలాంటి దివ్య అప్సరసలు చేసే బ్రహ్మ అలంకారాల ద్వారా మనకి ఇలాంటి భాగవతోత్తములకు కదా మేము ఈ బ్రహ్మాలంకారాలను చేస్తున్నాము అని ఆదరణ చూపించేటట్టుగా అవుతారట. అర్థమై ఉంటుంది. ఎవరైతే ఈ తిరువాయుమతిని సేవిస్తారో, దాన్ని ప్రేమతోటి భావన ప్రకర్షతోటి సేవిస్తారో, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టినాక పరమపదానికి అస్థిరాది మార్గం ద్వారా వెళ్ళినప్పుడు విరజా నదిలో సూక్ష్మదేహం అందులోకి వెళ్ళినప్పుడు ఆ దేహం ఇటువైపు పడుతుంది. ఆ తర్వాత అప్రాకృత దివ్య తిరుమేని ఏర్పడుతుంది. అక్కడ 500 మంది అప్సరస స్త్రీలు వీళ్ళని అలంకారం చేస్తారన్నారు కదా. అలాంటి ఆ అప్సరస స్త్రీలంతా ఆనందపడిపోతూ కమనీయరాంబడి ఆదరిక్కப்படுవరుగల్, బ్రహ్మాలంకారాలు చేస్తూ వీళ్ళకి ఇలాంటి భాగవతోత్తములకు కదా మేము అలంకారం చేస్తున్నామని ఆనందంతో అలాంటి అప్సరసల యొక్క అలంకారాలని పొందే వాళ్ళు అవుతారు. వాళ్ళంతా కూడా అంటే పరమపదాన్ని పొందుతారు అని చెప్పడమే. మానేనోక్యర్కు కాముకొరై పోలే శ్రీ వైష్ణవர்களுக்கு ఆదరణీయర్ ఎన్ను దృష్టాంత అభిప్రాయమాகவும் சொல்லுவார். మానేనోక్యర్కు అందమైన లేడి కన్నుల్లాంటి ఆ స్త్రీలందరికీ కూడా కాముకొరై పోలే వాళ్ళ చేత ప్రేమని పొందేటువంటి ఆ ప్రియుళ్ళ వలె శ్రీ వైష్ణవులకు ఆదరణీయులు వీళ్ళు అని దృష్టాంతముఖంగా చెప్పారు. కుజలంటే పంగియం ఇది అరుసీరా సిరియ విరుత్తం వాదికేసరి అழగే மணவாளத்தீயர் திருவடிகளே శరణం. 7 వ్యాఖ్యానం. உழலை என்பில் இத்தியாதி உழலை கோத்தா போலே இருக்கிற வெலும்புகளை உடைய பூத்தனை முறை வழியே அவளை உயிரை உண்டான். ఉజలై కోత్తా పోలే ఇరుక్కిర వెలుంబుగలే అంటే ఎలా ఉన్నదట, ఆ శరీరం అంతా అంటే అగవాయిలు మాత్రం అన్నికే ఒడివిలుంబురు పసయ్యిల్లై ఎన్ను. మనసులో ఎలాగూ ప్రీతి లేదు, పచ్చదనం అనేది లేదు ఎవరికి ఆ పోతనకి. అలానే శరీరం కూడా పచ్చదనం అనేటువంటిది లేనట్టుగా ఉన్నదట. అంత అంటే ఎలా ప్రేమ అనేటువంటిది లేదు, ఆర్ద్రత అనేటువంటిది లేకుండా ఎలా మనసులో ప్రేమ లేకుండానే కృష్ణ పరమాత్మకి పాలివ్వటానికి వచ్చింది. ఆవిడ ఉద్దేశం కృష్ణ పరమాత్మని లేకుండా చెయ్యాలనేది కదా. పోన్లేండి మనసులో ప్రేమ లేదు, పైన శరీరం అన్నా కొంచెం నిగారింపుగా పచ్చగా ఉన్నదంటే అది కూడా ఎండిపోయిన కట్టెలాగా ఉన్నదట ఆ శరీరం కూడా. అలాంటి ఉదలై కోత్తా పోలేరుకిర వెలుంబుగలై ఉడయ్య అలాంటి ఎముకలు కలిగినటువంటి పోతన యొక్క స్తనాల ద్వారా ఆవిడ యొక్క ప్రాణాలనే ఆరగించినటువంటి స్వామి కజల్గళవయ్యే శరణాగకొండ ఆయన యొక్క తిరువడిగలనే ఉపాయముగా స్వీకరించినటువంటి విరోధి నిరసనశీలనుడయ తిరువడిగలయ్యే. అలా విరోధి నిరసన స్వభావము కలిగిన కన్నపిరాణి యొక్క తిరువడిగళ్ళనే అనిష్ట నివృత్తిక్కుం ఇష్ట ప్రాప్తిక్కుం ఉపాయం ఎన్ను అజ్యవసిత ఆల్వారు. ఆయన యొక్క తిరువడిగళ్లే ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి అని భావించిన ఆల్వార్లు విరోధియై పోక్కువదుం అవనై తొరువదుం తిరువడిగలై ఎన్గై. ఎలా మన విరోధుల్ని పోగొట్టేవి, ఆయన్ని మనకు పొందింపచేసేది కూడా ఆయన యొక్క తిరువడిగళ్లే అని కగల్గడ అవయ్యే అన్నారు కదా ఏవకారం. ఆ అవధారణతోటి
கடல்களவையே சரணாக கொண்டா பலியா விட்டாலும் தம்மடி விடாதிரேயவர். కడలగలవయ్యే శరణాగ కొండ ఆ తిరువడిగళ్ళనే ఆశ్రయించినటువంటి వారు, ఫలితాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ పాదాలను విడిచిపెట్టినటువంటి వారు ఆడవాళ్ళు. ఫలియా విట్టాలం ఫలించగలేదు, వీరు చేసినటువంటి ప్రపత్తి ఫలించలేదు, అయినప్పటికీ కూడా తమ్ అడివిడారిరే ఎవరు పెరుమాళ యొక్క పాదాలను విడిచిపెట్టరు కదా వీరు అంటూ కుడలిల్ మలియా తిరుక్కుడల్ ఓసెయ్యిల్ కాట్టిலும் మించి కేట్టార్ను పొడుంబడియాయిరుక్కై. తిరుక్కోడెల్ వేణుగానము కంటే కూడా మించిపోయినటువంటి కేట్టార్ను పొడుంబడియాయిరుక్కై. ఆ విన్నటువంటి వాళ్ళంతా కూడా అయ్యో మేము దీన్ని పొందలేకపోతున్నామని బాధపడతారేమో. మరి తిరుక్కుడలయ్యే ఇది ఆధిక్యం ఏదన్నా సామ్య కథన ముఖేన ఆధిక్యం మరుడి చేగిరారు మరంగల్ నిన్నుం ఇత్యాది వాక్యత్రయేణ. ఎలా நோ கேட்டார் நோபடும்படியா இருக்கு. மரங்கள் நின்னும் மதுதாரைகள் பாவீரே அங்கு మరంగళం ఇరంగుం వగై ఇంగు. అక్కడ తిరుక్కుజల పోసే కంటే కూడా మించిపోయినటువంటిది అయి వినేవాళ్ళని బాధపడేటట్టుగా చేస్తూ ఉండేట ఈ పాసురాలు. అదేమిటండి, ఆళ్వార్ల పాసురాలు చాలా భోగ్యంగా ఉన్నాయి, ఆనందాన్ని కలిగించేవి అని చెప్పాలి కదా. కానీ ఆడవాళ్ళు ఈ తిరువాయిమదిలో అనుభవిస్తున్నది అనుభవం ఏమిటి? బాధే కదా. తాను కోరుకున్నటువంటి అనుభవాన్ని పొందలేకపోతున్నానని ఆవేదనతో చెప్పినటువంటి పాసురాలు కావటం చేత ఈ పాసురాలు విన్నటువంటి వాళ్ళందరికీ తిరుక్కుజలు పోసేయేమో అది విరహ వేదనని కలుగజేసి అది బాధను కలుగజేస్తే, ఏది గోపికలందరికీ కూడా ఆ వేణుగానం వినగానే వినటంతో ఆనందం, కానీ ఆ వేణుగానంతో అక్కడికి వెళ్ళి అనుభవించలేకపోతున్నామని ఒక వేదన. ఆ వేదన ఆనాడు గోపికలు వేణుగానాన్ని చేసేటువంటి కృష్ణ పరమాత్మని పొందలేకపోయామని గోపికలు పడిన బాధ కంటే కూడా ఇక్కడ కేట్టార్నో పొడుంబడి ఆయురుక్కై ఆ బాధ కంటే మించిపోయి ఉన్నదట ఇక్కడ వినేవాళ్ళు పడేటువంటి బాధ. ఎలా మరంగడం నిన్ను మధుదారైగల్ పాయ విరేంగు. అయితే ఆ వేణుగానాన్ని విన్న గోపికలు బాధపడ్డారేమో గాని ఆ మరాలు చెట్లు అవన్నీ కూడా చాలా ఆనందంతో మధువునిలా స్రవింప చేశాయట ఆ చెట్లకు ఉన్నటువంటి పుష్పాల నుండి అన్నింటి నుండి. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఆళ్వార్ల యొక్క పాసురాలు విన్న వాళ్ళకి మరంగళం ఇరంగుం వగయ్యింగు. ఆ మరంగళం చెట్లు కూడా అయ్యో ఏమిటి ఆళ్వార పరిస్థితి అని దుఃఖించేటువంటి స్థితి అది. ఆనాడు వేణుగానాన్ని విన్నటువంటి చెట్లన్నీనేమో ఆనందంతో మధువుని స్రవింపచేస్తే తేనె వర్షాలను కురిపిస్తే, ఇక్కడేమో ఈ చెట్లన్నీ ఇరంగుం వహై. అయ్యో 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 ఏమిటి ఆళ్వార్ల యొక్క పరిస్థితి, ఇంతలా బాధపడినా ఆయన వచ్చి దర్శనం ఇవ్వలేదే అని బాధపడేటువంటివి. ఇది నాం ఇరంగు ఇది తన్నేత్తమిరే అంగుత్తైకు అద్వితీయమాన ఆయిరం తిరువాయుమజిల్ ఇప్పత్తయ్యం. ఇని నాం ఇరంగుగిర ఇది తన్ ఏత్తమిరే అంగుత్తైకు. ఇని నాం ఇరంగగిర ఇది ఈ రీతిగా బాధపడటం అనేటువంటిది తన్ ఏత్తమిరే అంగుత్తైకు. అది ఆయనకు ఒక గొప్పతనమే కదా. అంటే ఏమిటి, ఎలాంటి వాళ్ళనైనా మోహ పెట్టేటువంటి గొప్పతనం కలిగిన వాడు అని. అద్వితీయమాన ఆయిరం తిరువాయుమజిల్ ఇప్పత్తయ్యం. అద్వితీయమైనటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని మొదలై తీరవల్లారు ఎడమై తీరవల్లారు. ఒక్క నిమిషం ఉండండి. మరంగల్ పోలుగడి నిన్నం ఎన్నత్తై పత్త ఏది మరంగల్ నిన్నం ఇత్యాది వాక్యం పాసురస్య స్పష్టార్థ. పెరియాళ్వార్ తిరుమదిలోది 6వ తిరుమదిలో కరుంకండోగ ఇత్యాది தன் ஏத்தமிரே என்னது மரங்கள் போல்வழிய நெஞ்சும் எண்ணத்தை பத்த இளைமையாவது ஔதாசீன்யம். సరే, మొదలై తీరవల్లారు ఇళమై తీరవల్లారు. ఈ పాసురాలను విని తమ యొక్క అలసటని తీర్చుకున్నటువంటి వాళ్ళు, ఒక్క నిమిషం, తీరవల్లారు అదావదు. ఇళమై తీరవల్లారంటే అలసట తీర్చుకోవటం కాదు, సోమరపోతనాన్ని విడిచిపెట్టడము అని చెప్పుకున్నాం కదా. అలసత్వం అదావదంటే ఏమిటదా, ఒరిల్ పొగడేన్
కెడితేడేన్ ఎన్నిరుక్క ఎన్నికే. ఈ పాసురాలు లభిస్తే అనుభవిస్తామండి, లేకపోతే లేదు అనేటువంటి స్థితి కాకుండా ఎవరు సొన్న ఆత్తామయ్యోడే సొల్ల వల్లవారు. ఆడవాళ్ళు ఏ ఆర్తితోటైతే ఈ పాసురాలను చెప్పారో అదే ఆర్తితోటి ఈ పాసురాలను ఎవరైతే పాడగలుగుతారో అழுவன் தொழுவன் ఆడి కాన్బన్ పాడి అలత్తవన్ ఎన్నిరే ఎవరు ఆత్తామై. ఆడవాళ్ళకి ఎలాంటి ఆర్తి అంటే అഴുవన్ దుఃఖిస్తున్నాను, బాలుర వలె దుఃఖిస్తున్నాను, తొഴുవన్ ప్రపన్నుల వలె నమస్కారం చేస్తున్నాను, ఆడి ఆడి పాడి అలత్తువన్ ఆడుతున్నాను పాడుతున్నాను, అలత్తవన్ ఆడటం పాడటం ఎందుకు, అదిగో ఆయన విషయంలో ఉన్నటువంటి వేదనే అది మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో బయటకు వచ్చింది. అక్రమంగా అలా పాడుతూ ఉన్నాను, ఆడుతూ ఉన్నాను, ఉన్న చోట ఉండలేక అలమటిస్తూ ఉన్నానని చెప్పినట్టుగా అంత ఆర్తితోటి ఆడవాళ్ళకు కలిగినటువంటి ఆర్తితోటి ఎవరైతే ఈ పాసురాలను సేవిస్తారో ఆవదు ఎన్నెన్నిల్ ఏమవుతుందని తూరాకుడి తూర్తూ ఎనైనాள் అగన్ నిరపుణ్యన్ను ఎవరిది ఫలமாக சொல்லும் போது கீழோடே வியாகதமாய் ஆனால் சொல்லித்தாய்த்து என்னால் மேல் கொடிதான நரகம் என்னா நிற்கச் செய்தேயும் விஷய பிரவணரது பாராதே மேல் விழுமா போலே. இது கத்தாரை எம்பெருமானும் ஸ்ரீ வைஷ்ணவர்களும் மேல் విజందు భోగ్యరాగ కొళ్ళువరగల్. ఎవరైతే చెప్పుకున్నాం కదా వేణునాదం కంటే కూడా మధురంగా చెప్పినటువంటి ఈ పాసురాలు, ఆ పాసురాలు విన్నటువంటి వాళ్ళు బాధపడేటట్లుగా నోవుపడుంబడియా ఇరుక ఉన్నటువంటి పాసురాలు. అలాంటి పాసురాలను ఎలాంటి భావవృత్తితోటి ఆళ్వారు పాడారో అదే భావనతోటి ఎవరైతే పాడగలుగుతారో వీటిని అంటే అవి లభిస్తాయండి. లభిస్తే ఆనందం, లేకపోతే కుంగిపోను అనేటువంటి ధైర్యంతో నిలవకుండా ఆర్తితోటి ఎవరైతే వీటిని పాడతారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు, వాళ్ళు కామరమానే నొక్కియర్కే అంటే స్త్రీలకు ప్రియులుగా ఉంటారట వాళ్ళందరూ కూడా. అయితే స్త్రీలకు ప్రియులుగా ఉన్నట్లుగానే ఇక్కడ భక్తులైనటువంటి వాళ్ళకి ఎంతో ఇష్టలైనటువంటి వాళ్ళు అని చెప్తూ ఇంకా ఏం చెప్పారు ఇక్కడ, తూరాకుడి తూర్తు అని ఎనైనాள் అగన్నెరుప్పుని అన్నారు కదా. తూరాకుడి తూర్తు కిందటి పాసురాల్లో చెప్పేటప్పుడు ఏమయ్యా పెరుమాళ్ళే ఎంతకాలము ఈ సంసారంలో పడేస్తావు, ఈ విషయాల్లో పడేస్తావు, ఎలాంటివి ఈ విషయాలు అంటే ఎంత నింపినా కూడా ఎంత అనుభవింపచేసినా నిండనటువంటి గోతుల్లాంటి ఈ విషయాల్లో నన్ను పడేసి అగన్నిరుప్పని నన్ను ఇలా దూరంగా ఉంచుతావా అని చెప్పేటువంటి ఆళ్వారు ఎవరు ఇది ఫలமாக சொல்லும் போது కీజోడే వ్యాహతమాయ్. ఇక్కడ ఏం చెప్పారు, కామరమానే నోక్కియర్కే అని ఫలాన్ని చెప్పారు. కామరమానే నోక్కియర్ కంటే అందమైనటువంటి స్త్రీలకు ప్రియులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలానో శ్రీ వైష్ణవులకు వీళ్ళు ఇష్టలవుతారు ఈ 10 పాసురాలని సేవించేటువంటి వాళ్ళు అని చెప్పారు. ఏమంటే ఆడవాళ్ళు విషయాలంటేనే నచ్చనటువంటి వాళ్ళు ఆ విషయాలని అనుభవించేటువంటి స్త్రీలని పురుషులని మనకి ఉదాహరణగా చెప్పచ్చా అంటే అనాల్ సొల్లిత్తాయిత్తు అన్నాల్ అంటే ఏమైంది దానికి ఫలము అంటే ఇది కత్త మేల్ కొడిదాన నరకం ఎన్నా నిర్కచ్చేదేయం విషయ ప్రవణర్ అది పారాదే మేల్ విజు మాపోలి. ఎందుకు దాని ఉదాహరణగా చెప్పారట, ఇప్పుడు ఈ విషయాలన్నీ అనుభవించడం అనేటువంటిది నరకాన్ని పొందింప చేస్తాయర్రా అని మేల్ కొడిదాన నరకం ఎన్నా నిర్కచ్చేదేయం. ముందు ఈవేళ ఈ విషయాల కోసం ఇలా తాపత్రయపడిపోతూ ఉన్నారు, ముందు మీరు నరకానుభవం పొందాల్సి ఉంటుందర్రా అని చెప్పినప్పటికీ విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాడు దాన్ని ఏమీ చూడకుండా ఆ విషయానుభవాల్లోనే పడిపోయినట్టుగా ఇరుక్కప్తార ఎంబెరుమానం దీన్ని అభ్యాసం చేసినటువంటి వాళ్ళు ఎంబెరుమానం శ్రీ వైష్ణవర్గళం మేల్ విజందు భోగ్యరాగ కొళ్ళువారు. దీన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో చొల్లుంబోదు కీజోడే వ్యాహతం అంటే కింద దానితోటే పరిహారము అని.
అంటే ఇక్కడ ఏంటి మీకు మనకి ఇక్కడ సందేహం ఏంటి, ఆక్షేపణ ఏం తీసుకొచ్చారు? ఆడవాళ్ళు కామరమానై నోక్యర్కే అని ఆ స్త్రీలని ఉదాహరణగా చెప్పారు. అయితే అలా చెప్పచ్చా ఆళ్వారు? కిందటి పాసురాల్లో ఎంత నింపినా కూడా నిండినటువంటి ఇంద్రియాలు అని చెప్పి విషయానుభవాలను ఎంత అందించినా తృప్తి పడనటువంటి ఇంద్రియాలు అని చెప్తూ ఇంద్రియాల ప్రసంగం అంటేనే ఇష్టం ఉండదు కదా ఆళ్వార్లకి. అలాంటి ఆళ్వారు ఇంద్రియ సుఖాలని ఫలంగా చెప్తారని మనం అనుకోవచ్చా అంటే అది ఫలం కాదండి. ఏమిటి వీరు ఆళ్వారు చెప్పదలుచుకున్నటువంటి విషయము ఇక్కడ అంటే, ఒరే ఎవర్రా మీరు ఇలాంటి పనులు చేస్తే నరకమే ప్రాప్తిస్తుంది మనం అని ఎంత చెప్పినప్పటికీ కూడా విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండలేరు, ఆ ప్రావణ్యం ఆ విషయాల్ని అనుభవించకుండా ఉండలేనట్టుగా ఈ తిరువాయిమజిని కూడా ఎవరైతే అభ్యాసం చేస్తారో అభ్యాసం చేసినటువంటి వాళ్ళని చూస్తే అంటే విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళు ఇది నరక ప్రాప్తి అని చెప్పినప్పటికీ కూడా ఆ విషయాలని వదలకుండా అవి అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత ఇష్టాన్ని చూపిస్తారో ఆ విషయాలని అనుభవించడానికి. అలానే ఈ తిరువాయిమొజిని సేవించినటువంటి వాళ్ళని కూడా చూస్తే ఆ శ్రీ వైష్ణవులు అనేటువంటి వాళ్ళు అంత ఆదరంతో స్వీకరిస్తారు అని చెప్పుకోవాలి తప్ప, అంతే తప్ప ఆళ్వారు ఏది ఇది కత్తారై ఎంబెరుమానం శ్రీ వైష్ణవర్గం మేల్ విజందు భోగ్యరాగ కొళ్ళువరగల్ అని భోగ్యంగా అంటే అంతేకాని దాన్ని ఫలంగా చెప్పడం కాదు. అక్కడ ఒక స్త్రీ పురుషుడి విషయంలో ప్రేమ కలిగి ఉంటే ఎంత ప్రేమని చూపిస్తుందో అలాంటి ప్రేమని చూపిస్తారు శ్రీ వైష్ణవులు ఈ తిరువాయిమజిని అభ్యాసం చేసిన వాళ్ళ విషయంలో అని అంతవరకు చెప్పడమే తప్ప అలాంటి ఫలం లభిస్తుంది అని చెప్పడం కాదు ఆడవాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే ఆడవాళ్ళ యొక్క స్వభావం కూడా ఎలాంటిది అంటే విప్రలంబ గర్వార్తయ్యామిరే. విప్రలంబులు అంటే మోసం చేసేటువంటి వాళ్ళు, ఒకటి చెప్తూ ఉంటారు ఒకదాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి వారు కాదు కదా ఆళ్వారు. ఎవరు ప్రామాణికరు అన్నిక్కేవడివరే. అలా విప్రలంబకర్ వార్తయ్య అయితే మోసం తాను చేసేటువంటి దాన్ని చెప్పకుండా ఇంకొక దాన్ని చెప్తూ ఉంటే అదిగో అలాంటి ఎవరు ప్రామాణికరు అన్నిక్కేవడివరే. వీరు ప్రామాణికులు ఎలా అవుతారు మనకి? వీరు ప్రామాణికులుగా ఉన్నారు అంటే ఆళ్వారు తాము ఏది చేస్తున్నారో ఏది అనుభవిస్తున్నారో దాన్నే మనకి చెప్పేటువంటి వారు అని ప్రకరణత్తు కుయిడాయిరే తలై కట్టిరుపదం. అంతేకాదు ప్రకరణాన్ని పట్టి ఆ ప్రకరణం ముగింపు కూడా ఉంటుంది కనుక అవరగడుక్కుపోల్ ఎన్నోరు శబ్దం ఇంగ కండిలోమి ఎన్నిల్. అవరగడుక్కుపోల్ ఎన్నో ஒரு శబ్దం ఇంగు కండిలోమం ఎన్నుం. హెరి ఆ స్త్రీలు పురుషులు అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి శబ్దం కూడా ఇక్కడెక్కడా కనపడలేదు కదా. అంటే ముత్తువమై ఎన్నువరు లక్షణం ఇరుక్కిరపడి దృష్టాంతం పొక్క వెడితే దాస్తాంతికము వరక్కడవదు తావివయ్యం కొండ తడంతామరైగల్ ఎన్నా నిన్నదిరే. ఎలా అవరగడుక్కు పోల్ ఎన్నొరు శబ్దంగళం ఇంగు కండులోమి ఎన్నిల్. వీళ్ళని అంటే ఇందులో వాళ్ళలాంటి వాళ్ళు వీరు అవరగడుక్కుపోల్ వాళ్ళలాంటి వాళ్ళు అని ఒక శబ్దం కూడా ఇక్కడ మనకి కనపడటం లేదు కదా. మరి అలాంటి ప్రమాణాన్ని ఎలా చూపిస్తారు మీరు అంటే ముత్తువమై ఎన్నువరు లక్షణం ఇరుక్కిరపడి. ఇది గ్రామర్ చెప్తున్నారండి అంతా. తావివయ్యం కొండ తడం తామర అన్నప్పుడు భూమిని కొలిచినటువంటి తామర అని అన్నారంతే, తామర వంటి పాదము అని చెప్పలేదు. అలా అక్కడ అనకపోయినప్పటికీ కూడా పాదాలనే అర్థం చెప్పినట్లుగా ఇక్కడ కూడా వాళ్ళలాంటి వాళ్ళు వీరు అని చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ వీళ్ళ సందేహం ఏమిటి, ఆక్షేపణ ఏమిటి? ఇక్కడ వ్యాఖ్యాతలు మనకి తెచ్చి చూపిస్తున్న ఆక్షేపణ కామరమానే నోక్యర్కే అని. అలా లేడి కళ్ళ లాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి స్త్రీలకి ఇష్టులైన పురుషుల వలె ఈ పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు శ్రీ వైష్ణవులకి ఇష్టులవుతారు అని మనకి ఎలా దృష్టాంతాన్ని చూపించారు.
చూపిస్తే వెంటనే ఆక్షేపణ. ఆళ్వారు అసలు ఇతర విషయాలని భావనే చెయ్యరు, ఆ ఇంద్రియాలనే స్మరించడానికి ఇష్టపడినటువంటి ఆళ్వారు చెప్పారు కదా, తోరా కుజితూర్తు ఏనైనా అగన్నిరప్పని, ఇంద్రియాలని పోషిస్తూ ఎంతకాలం ఇక్కడ ఉండనయ్యా అని చెప్పి ఆళ్వారు ఇంద్రియాలని అసహించుకున్నటువంటి వారు కదా. ఇలాంటి దాన్ని ప్రమాణంగా చెప్తున్నారు. ఏమిటి అంటే వాళ్ళు అనుభవించే అనుభవం కాదండి ప్రమాణం ఇక్కడ. వాళ్ళు ఆ ప్రియుడి విషయంలో ఎంత ప్రేమని కురిపిస్తారో అలానే ఈ తిరువాయుమొజిని ఆళ్వార్లకు ఉన్నటువంటి అభినివేశంతో అనుభవిస్తే అంత ప్రేమని ఆ శ్రీ వైష్ణవులు వీళ్ళ విషయంలో కలిగి ఉంటారు అని చెప్తే, మరి ఇక్కడ అలాంటి వాళ్ళు వీళ్ళు అని అక్కడ వ్యాఖ్యానంలో మనకి పాసురంలో కనపడట్లేదు కదండి. వాళ్ళలాంటి వాళ్ళు వీళ్ళు అని ఆ పదం కనపడకపోతే మీరు ఎలా పోలిక అని చెప్తారు అక్కడ? అంటే కొన్ని ఉంటాయండి, దృష్టాంతం పొక్క వెళితే దాష్టాంతికము ఒరక్కడవదు అని, దృష్టాంతం ఉన్న దగ్గరే దాష్టాంతికం కూడా కనపడుతూ ఉంటుందని తావి వయ్యం కొండ తరంతామరేగలు అన్నారు కదా. చాపి భూమిని కొలిచినటువంటి తామరల లాంటి తామరేగలు, తామరలే అని చెప్పేశారు. తామరల లాంటి పాదాలు అని మనం తెచ్చుకున్నట్లుగా ఇక్కడ కూడా వాళ్ళలాంటి వాళ్ళు వీళ్ళు అని మనం తెచ్చుకోవాలని అదంతా ఉదాహరణగా చెప్తున్నారు. అర్థమైందని అనుకుంటున్నాను. వడకు తిరువీధి పెళ్ళై తిరువడిగడే శరణం. உடலையன் என்பில் பேய்ச்சிமுலையூடு அவளை உயிருண்டான் கடல்களவையே சரணாக கொண்ட குருகூர் செடகோபன். குழலின் மலியச் சொன்ன ஓர் 1010 மதலை தீர வல்லார் காமர் மானே நோக்கியற்கே. నిగమத்தில் అయిపోయింది కదా. ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిల్ ఈ తిరువాయుమొజికాన శ్లోకం, ఈ తిరువాయుమొజికి సంబంధించినటువంటి శ్లోకం ద్రవిడోపనిషత్ సంగతిలో. ఆశ్వాసలబ్ధ ధృతినా మనసా సమేత్య శ్రీకుంభకోణ శయం అప్రతిమాభిరూప్యం ఆలోక్య సాంత్వన వచ పరిరంభణాదీన్ అప్రాప్తవాన్ ముని ఖిద్యతసోస్తమేవ. అప్రాప్తవాన్ ముని ఖిద్యతసోస్తమేన అంటే అస్తమేన అంటే ఈ అస్తమ తిరువాయుమొజిలో అని. ఆశ్వాసలబ్ధ ధృతినా మనసా సమేత్య శ్రీకుంభకోణ శయం అప్రతిమాభిరూప్యం ఆలోక్య సాంత్వనవచ పరిరంభణాదీన్ అప్రాప్తవాన్ ముని అఖిద్యతసోస్తమేవ. ముని నమ్మాళ్ళవాళ్ళు అష్టమేన 8వ తిరువాయుమొజితోటి ఆశ్వాసలబ్ధ ధృతిన ఆశ్వాసముచే పొందబడినటువంటి ధైర్యము కల మనస్సుతోటి శ్రీకుంభకోణ శయం తిరుక్కుడందయందు పవడించినటువంటి అప్రతిమాభిరూప్యం అసదృశ్యమైన సౌందర్యము గల శ్రీయప్పతిని సమేత్య సమీపించి ఆలోక్య చూచి సాంత్వనవచ పరిరంభణాదీన్ కుశల ప్రశ్నను ఆలింగనము మొదలైనటువంటి వారిని అప్రాప్తవాన్ పొందని వారై అఖిద్యత దుఃఖించిరి. ఈ తిరువాయుమొజిలో నమ్మాల వాళ్ళు ముందున్న దుఃఖాన్ని శమనం చేసుకున్నారు. తర్వాత పురుషార్థ ప్రాప్తి కోసమని 6వ ఆళ్వాళ్ళని శరణాగతి చేశారు. అప్పుడు 6వ ఆళ్వారు వీరిని కటాక్షించి కుశల ప్రశ్నలు చేసి లేచి వచ్చి ఆలింగనం చేసుకోవటం ఇలాంటివేం చేయలేదు. చేయకపోవటం వల్ల తమ అభీష్టం సిద్ధింపలేదే అని దుఃఖించారు ఆళ్వారు ఈ తిరువాయుమొజిలో. ఇది ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. ఆరావముదే నిస్సౌహృత్యామృతత్వాత్ స్వవశజనితయానన్య భావ ప్రధానాత్ మర్యాదాతీత కీర్త్యాన్ నడిన
నయనతో నాయకత్వాత్ సురాణాం సర్వశ్రేష్ఠ్యాది యోగాత్ అనితరగతితాద్యావహాత్ సన్నభావాద్ దాస్యే స్వే స్థాపయేత్వాత్ హరిరితి షటజి స్థాపయామాస కృష్ణం నిస్సౌహిత్యామృతత్వాత్ స్వవశజనితయానన్యభావ ప్రదానాత్ మర్యాదాతీత కీర్త్యాత్ నళిననయనతో నాయకత్వాత్ సురాణాం సర్వశ్రేష్ఠ్యాది యోగాత్ అనితరగతితాత్ ఆవహాసన్నభావాత్ దాస్యే స్వే స్థాపయేత్వాత్ హరిరితి షటజిత్ స్థాపయామాస కృష్ణం నిస్సౌహిత్యామృతత్వాత్ తృప్తి లేని అమృతము కావటం వలన స్వవశజనితయా తనకు స్వాధీనమైన అవతారములు కలవాడు కావటం చేత అనన్యభావ ప్రధానాత్ అనన్య భోగ్యత్వము నిట్టుట వలన మర్యాదాతీత కీర్త్య నిరవధి అయిన కీర్తి చేతను నళిన నయనత పద్మనేత్రములు కలవాడు కావటం చేతను సురాణాం నాయకత్వాత్ దేవతలకు స్వామి అగుట వలన సర్వశ్రేష్ఠ్యాది యోగాత్ సర్వోత్తమత్వము కలవాడు కావటం వలను అనితరగతితాత్ వ్యావహాసన్న భావాత్ అనన్యగతిత్వమును ఇట్టుట వలనను సన్నిహితుడు కావటం వలనను హరిహి సర్వేశ్వరుడు స్వకీయమైనటువంటి దాస్యే కైంకర్యమునందు స్వాన్ తన భక్తులను స్థాపించును ఇది అని షటజిత్ నమ్మాళ్ళవారు కృష్ణం శ్రీకృష్ణుని స్థాపించిరి. అంటే సర్వేశ్వరుడు ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు అని స్థాపిస్తున్నారట ఇందులో ఆలవార్లు. ఎలా? నిస్సౌహిత్యామృతత్వాత్ ఆరావముదే అని పాదంతో సర్వకాలము అనుభవిత్తాலும் திருப்தி பெறவாதபடியான భోగ్యత అతిశయత్తైవడయ్యనాగయ్యాலும் ఎల్లకాలము అనుభవించినప్పటికీ కూడా తృప్తి కలిగినటువంటి భోగ్యత కలిగినటువంటి వాడు అని స్వవశ జనితయా ఎమ్మావురువం వేణుమాత్తాలావాయ్ ఇత్యాగృహీత అభిమతవోరు దేహనాగయ్యాலும் ఇత్యాగృహ తన అభీష్టముతోటి ఈ దేహాలను ధరించేవాడు కావటం చేతను అనన్య భావ ప్రధానాత్ உன்னாலல்லால் யாவராலும் ஒன்னும் குறைவேண்டேன் ఆశ్రితర్కు అనవరతం అనన్యభావత్తై కొడుక్కయ్యాலும் ఆశ్రితులకు ఎప్పుడూ కూడా అనన్య భావాన్ని ఇచ్చేటువంటి వాడు కావటం చేత మర్యాద అతీత కీర్త్య తెలక్కాణ్గిర్పారు కాణువళువం செல்லும் கீர்த்தியா ஒருவராலும் పరిచ్ఛేదిక్క వన్నాద గుణవత్తా ప్రదయ్యై ఉడయ్యాலும் ఎవ్వరి చేత కూడా పరిచ్ఛేదించడానికి వీలు కానటువంటి గుణాల వల్ల కలిగినటువంటి కీర్తి కలిగిన వాడు కావటం చేత నళిన నయనత చెంతామరై కన్న సరచత దృశంగళాన తిరుక్కన్మలరయ్యుడయ్యనాగయ్యాலும் పద్మాలతోటి సమానమైనటువంటి వికసించిన నేత్రాలు కలిగిన వాడు కావటం చేత నాయకత్వా సురాణం వానోరు కోమానే అయర్వరుమరర్గడుక్కు అధిపతియాగయ్యాலும் సర్వశ్రేష్ఠ్యాది యోగాత్ అరియేరే ఇత్యాది సింహశ్రేష్టం బోలే అనభిభవనేనాయ్ నిరతిసే దీప్తియుక్తతయా స్పృహణీయమాన దివ్య విగ్రహత్తయ్యుడయ్యనుమాయ్ సింహము వలె సమీపించడానికి వీలు కానటువంటి వాడే సాటిలేని కాంతితోటి కూడుకున్నటువంటి వాడు కోరుకోతగినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు పెరిపిరాట్టియోరు ఆరోడు పెరివెల్లాదిరుక్కయ్యాலும் అనితర పెరిపిరాట్టితోటి ఎడబాటు లేకుండా ఉండేటువంటి వాడు కావటం చేతను అనితర గతితాద్యావహ కళైవాయ్ తున్బం కళయ్యాదొడివాయ్ కళైగల్ మత్తిలే అనన్య ఉపాయత్వத்தை உண்டாக்குகையாலும் అనన్య ఉపాయత్వం
ഉണ്ടാക്കുകയാലും ആദി శబ్దాలే ఇసైవిత్తెన్నై అనన్య ఉపాయం, ఆయనే ఉపాయం అనే భావం కలిగినటువంటి వాడు కావటం చేతను ఆది శబ్దంతో ఇసైవిత్తు ఎన్నై ఎన్న వన్బదాం గాథయిల్ సొల్లుగిరా అనన్య ఇసైవిత్తు ఎన్నై అని 9వ పాటలో చెప్పినటువంటి అనన్య ప్రయోజనత్వం సంగృహీతం, అనన్య ప్రయోజకత్వం కూడా మనం స్వీకరించాలి. ఇక్కడ ఆసన్న భావాత్ తీరా వినయగల్ తీర వెన్నయ్యాండాయ్ తిరుక్కుడందై యూరా உருத்தம் அரா எல்லாரும் வந்து ஆசிரியக்கும் வழிவிரோதிகளை நிரசித்துக்கொண்டு மகனீயமான திருக்குడందయ్యలే కన్వడరందు అరుడుగయ్యారుం. ఏ శ్రమ లేకుండా అందరూ వచ్చి ఆశ్రయించేటట్టుగా విరోధ నిరసన చేస్తున్నటువంటి మహనీయమైనటువంటి తిరుక్కుడందై, గొప్పదైన తిరుక్కుడందైలో సేనించడం చేతను ఆరాముదు పెరుమాళ్ ఆశ్రితరై దాస్యத்திலே అత్యంతం అనురక్తరాగ పన్నా నిற்கிறார் ఎన్నో. ఆరాముద పెరుమాళ్ ఆశ్రితులైనటువంటి వాడను తన కైంకర్యంలో మిక్కిలి అనురక్తులుగా చేస్తూ ఉంటాడు అని ఆరాముదే అనేటువంటి దశకంలో ఆళ్వారు అరుడిచ్చేయిరారు, ఆళ్వారు అనుగ్రహించారు ఈ విషయాన్ని. ఎలా ఇప్పుడు చెప్పిన పదాలన్నిటికీ పరమ భోగ్యత్వం కలిగిన వాడు పరమాత్మ, అకర్మవశ్యుడైనటువంటి వాడు, అకర్మవశ్యమైన దివ్య అవతారాలు ఎత్తేటువంటి వాడు, తన ఆశ్రితులకు అనన్య గతిత్వము అనన్య భోగ్యత్వాన్ని కల్పించేటువంటి వాడు, నిరతిశయ కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, దివ్యమైన అవయవాలు కలిగినటువంటి వాడు, స్వామిత్వము కలిగినటువంటి వాడు, ఆశ్రితుల యొక్క దేశంలో సమీపంలోనే ఉండేటువంటి వాడై వాళ్ళకి తనని కనుబరిచినటువంటి సర్వేశ్వరుడు భక్తులను తన చూపించి ఇవన్నీ కూడా భక్తులని తన దాసులుగా చేర్చుకుంటున్నాడు అని నమ్మాళ్వారు సాయించారు ఈ తిరువాయుమొழிలో. ఇప్పుడు నిస్సౌహితామృతత్వాత్ స్వవసజనితయానన్య భావ ప్రధానాత్ మర్యాదాతీత కీర్త్యా నళిన నయనతో నాయకత్వాత్ సురాణాం సర్వశ్రేష్ఠ్యాది యోగాత్ అనితరగతితాత్ వ్యావహాసన్న భావాత్ దాస్యే స్వే స్థాపయేత్వాత్ హరిరితి షటజి స్థాపయామాస కృష్ణం. తిరువాయుమొழி 109வது பாசுரம். ஆறாவமுதாழ்வார் ஆதரித்த பேருகளை தாராமையாலே தளிரிந்து மிகத்தீர்த்தாதா ஆசைவுடனாத்தாமை பேசி அலமரந்தான் மாசெரு சீருமாறனெம்மான். ஆறாவமுதாழ்வார் ஆதரித்த பேருகளை தாராமையாலே தளரந்து மிக தீராத ஆசை உடன் ஆத்தாமை பேசி అలమరందాన్ మాసెరు సీరుమారనెమ్మాన్. ఆరావముదాళ్వారు ఆదరిత పేరుగలై తారామయ్యాలి, వీరు కోరుకున్నటువంటి ఫలాలను ఇవ్వకపోవటం చేత మిగతళరందు మిక్కిలి శిథిల అంతఃకరణలై తీరాద ఆశై ఉడన్ ఏది పూర్ణము కానటువంటి ఆశతోటి ఆత్మమై అసహ్యతను పేసి చెప్పి మాసు దోషము అరా లేనటువంటి సీరు కళ్యాణ గుణములు కల ఎమ్మాన్ మన స్వామి అయినా మారన్నమ్మాళ్ళవాళ్ళు అలమరందాన్ ఖేదించిరి. తిరుక్కుడందైలో పవళించినటువంటి ఆరావముదాళ్వారిని తమ అభిష్ట ప్రాప్తి కొరకు శరణాగతి చేశారు ఆళ్వార్లు. కానీ తమ అభిష్టాన్ని పూర్తి చేయలేదు ఆరావముద ఆళ్వారు. అప్పుడు మనస్సు శైథిల్యాన్ని పొందింది. ఆ అవస్థలో కూడా శ్రీయప్పతే ఉపేయాలని దృఢ విశ్వాసంతో ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లు తమ విరహ బాధను విన్నవించి బాధపడుతూ ఉన్నారు ఈ తిరువాయుమొழிలో అని దాన్ని అనుసరించి చెప్పేటువంటి ఈ తిరువాయుమొழி 109வது பாசுரము. అవతారిక ఆరావముదాళ్వార్
அகிஞ்சனராய் ஆர்த்தியோடே பிரபத்தி பன்னீருக்கச் செய்தேயும் ஆறாவதாழ்வார் இவர் நம்மாழ்வார் என்னும் அபிமானித்து அபேட்சிதம் செய்யாமையாலே அலமறந்து ஆர்த்தராய் அருளி செய்த பாசுரத்தை అనువదిத்து అరుళి செய்கிறாள். అకించనరాయ్ అంటే నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయాలు లేవయ్యా, ఏ సాధనాలు లేవు అని చెప్పారు కదా కింద నోన్బిలేననేటువంటి ఆ తిరువాయమదిలో. ఆర్తితోటి ప్రపత్తి చేసినప్పటికీ కూడా ఈ ఆరావముద ఆళ్వార్ ఈ ఆళ్వార్ మావారేనండి అని అభిమానిస్తూ ఒక మాట చెప్పకపోవటం చేత అలమటిస్తున్నటువంటి ఆర్తితో అలమరందు అంటే కలత చెందినటువంటి ఆడవాళ్ళు ఆర్తితోటి చెప్పినటువంటి పాసురాలని అనువదిస్తూ చెప్తున్నారు. ఇక్కడ మనకి పెరియ జీయర్ గారు ఎవరు మనవాళ్ళ మామూలు ఈ పాసురాన్ని ఎలా అంటే சிறீவரமங்கை மங்கைவாணன் திருவடிகளிலே சரணம் புக்க விடத்திலும் அங்கு தம் அபேட்சிதம் கிடையாமையாலே சிறீவரமங்கைలో మంగైవాణం శ్రీవరమంగలో వేయించేసినటువంటి స్వామి యొక్క తిరువడిగళ్లలో శరణాగతి చేసినప్పటికీ కూడా తమ యొక్క కోరిక నెరవేరకపోవటం చేత ఆశ్రిత రక్షణ దీక్షితనాన సర్వేశ్వరన్ నంకార్యం చెయ్యామయ్యల్లై ఆశ్రిత రక్షణలో దీక్ష కలిగినటువంటి స్వామి నా పని చేయకుండా ఉండడం అనేటువంటి స్థితే లేదండి. ఎంగే కార్యం చెయ్య నినైతిరుక్కిరాదు ఎన్ను తెలియదు ఎన్ను ఆయన నన్ను ఎక్కడ రక్షించాలని భావించాడో ఏమిటో అది నాకు తెలియదు అని తిరుక్కుడందయ్యిదే ఆరావముదాడ్వార్ తిరువడిగలిదే సెల్లా తిరుక్కుడందైలో వేయించేసి ఉన్నటువంటి ఆరావముదాళ్వార్ యొక్క తిరువడిగళ్లలో ఆశ్రయించగా నమ్మ అభిమతం సిద్ధిక్కుం ఎన్ను మనోరథిత్తు చెన్న వెడతిల్ అక్కడికి వెళ్ళి ఆశ్రయిస్తే ఇక్కడ శ్రీవరమంగళ నగర్లో నా కోరిక నా మనోరథం నెరవేరకపోయినప్పటికీ ఆ తిరుక్కుడందైలో నా ఆశ నెరవేరుతుంది అని భావించి అక్కడికి వెళ్ళారు తిరుక్కుడందై. அவர் இருத்தல் உலாவி அருளுதல் இவ இன் சொல்லுதல் குளிர நோக்குதல் அரவணைதல் அணைத்தல் செய்தருள காணாமையாலே பிராட்டியும் அவனுமான சேத்தியும் உண்டாய் நமக்கு அபேட்சையும் உண்டாயிருக்க அபிமதம் பெறாதொஜுவோமே என்னு துடித்து இவ்வளவிலும் திருவடிகளே உபாயம் என்னு துணிவு கொலையாதொழிய பெத்தோமிரே என்னு வந்து பொருந்தி தரித்தாராய் தலை கட்டுகிறா ஆறாவமுதில் அர்த்தத்தை అరుళి చేయిరారు. ఆరావముదాళ్వార్ ఎన్ను తొడంగి ఏం చేశారు, తిరుక్కుడందైకి వెళ్ళారు ఆళ్వారు. అక్కడికి వీరు వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఉలావి అరుళదల్ కాస్త ఏదో 4 అడుగులు వేసి ఆళ్వారే చూడండి నేను ఎలా నడుస్తున్నా నరక సౌందర్యాన్ని చూపించడం కానీ లేదా చొల్లుదల్ కాస్త చక్కగా ప్రేమతో మాట్లాడటం కానీ కుడిర నోక్కుదల్ అణయిత్తల్ చల్లగా చూడటం కానీ ఆలింగ దగ్గరికి తీసుకోవటం కానీ చేయలేదు ఆరావముదాళ్వాను. ఇప్పుడు ఆళ్వారు అనుకుంటున్నారు పిరాటితో సహా చేరి ఉన్నాడు కదా, ఉన్నప్పటికీ ఆయనేమో పిరాటితోటి పురుషకారభూతురాలైనటువంటి పిరాటితోటి ఆయన చేరి ఉన్నాడు. అలా ఉండటం వల్ల నా అభీష్టం నెరవేరకపోవటం అనేటువంటిదే ఉండదు. పోనీలేండి ఆయన ఆవిడతోటి చేరి ఉన్నప్పటికీ నాకు అవి పొందాలనే ఆశ లేకపోతే ఎలా అందామంటే నాకు ఆయన్ని పొందాలనే ఆశ ఉన్నది, అయినప్పటికీ నా అభీష్టం నెరవేరలేదే అని తుడిత్తు కలత చెంది ఇవ్వలవిలం తిరువడిగలే ఉపాయం ఎన్నుం అలాంటి ఆ కలవరపాటులో కూడా కలత చెందిన మనసు కలిగినప్పటికీ కూడా ఆయన యొక్క తిరువడిగలే ఉపాయము అని అనేటువంటి నిశ్చయ జ్ఞానం పోగొట్టుకోకుండా పొందామే అని కష్టంతో తమని తాము ధరించి ఉండేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆడవాళ్ళు ఆ తిరువాయమని అతి కష్టంతో అంటే పెరుమాళు తను కోరుకున్నట్లుగా అభిష్టాన్ని నెరవేర్చలేకపోతే అసంతుష్టులై ఉన్నప్పటికీ కూడా ఆయనే ఉపేయం అనే భావాన్ని విడిచిపెట్టకుండా దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆడవాళ్ళు. ఈ స్థితిలో కూడా నేను ఆయనే ఉపేయాలని భావించి నిలబడగలిగానే,
అని ధరించి నిలబడ్డారట ఆళ్వారు ఈ తిరువాయిమొழிలో. అది ఇప్పుడు వ్యాఖ్యానం. ఆరాముదాழ்వాన్ సహపత్న్యా విశాలాక్ష నారాయణం ఉపాగమస్తు ఎన్ను కూట్టు తేడి అనుభవిక్క వేందుంబడి నిరసే భోగ్యరాయ్. ఎలా రామచంద్రుడు కూడా సహపత్య ఆ రంగనాథు యొక్క ఆ అనుభవాన్ని పొందాలి అంటే సీతాపిరాటిని తోడు తీసుకొని వెళ్ళాట. అలా సర్వేశ్వరుడు యొక్క అనుభవం ఎలాంటిదంటే ఆరా అముదు అతృప్తామృతం, ఎంత అనుభవించినప్పటికీ కూడా ఇంకా చాలు అనిపించినటువంటి అమృతం లాంటి ఆ అనుభవం ఒంటరిగా అనుభవించడానికి సాధ్యం కానటువంటిది. అందుకని రామచంద్రుడు కూడా సహపత్న్యా విశాలాక్ష నారాయణం ఉపాగమత్తని సీతాపిరాటితోటి కూడి రంగనాథుడిని సేవించడానికి వెళ్ళినప్పుడు విశాలాక్ష మనకు వచ్చింది కదా వ్యాఖ్యానంలో, మొదటి అవతారికలోనే వచ్చింది. విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఆవిడైంది సీతాపిరాటి. ఎందుకు? ఆ రంగనాథుణ్ణి సేవించినప్పుడు రామచంద్రుడిలో కలిగినటువంటి మార్పులు ఎప్పుడూ తాను ఇలాంటి రామచంద్రుడిని చూసెరగదే, చూడలేదట సీతాపిరాటి. అందుచేత ఆశ్చర్యంతో ఇలా నేత్రాలు పెద్దవి చేసుకొని చూస్తున్నారట అని చెప్పారు అక్కడ. అలా సీతాపిరాటితోటి కూడి తేడి అనుభవిక్క వేండుంబడి, అలా ఆ అనుభవాన్ని పొందేటట్టుగా కదా. నిరతిశయ భోగ్యరాయ్, సర్వేశ్వరుడే భోగ్యత నిరతిశయం, అపరిచ్ఛిన్నమైన భోగ్యత. ఏరారు కోలం తెగదక్కిడందాయ్ ఆరాముద ఆళ్వార్. ఏరారు కోలం కోలం తెగదక్కిడంద ఆరాముద ఆళ్వార్. సౌందర్యంతో ఒప్పాడుతూ ఉన్నటువంటి ఆరాముద ఆళ్వార్ అని చెప్పినట్టు ఆదరిత్త పేరుగలై ఎవరు అపేక్షిత పురుషార్థంగలై ఆడవారు కోరుకున్నటువంటి పురుషార్థం. అదావదు కిడందాయ్ కండేన్, తేనించినప్పుడు చూశానయ్యా. అమ్మా మలర్ కణ్ వలరుగిందానే కాణవారాయే ఎన్గిర విడంగలిலும் అపేక్షితమానத்தை குடந்தையுள் கிடந்தவார் எழுந்து இருந்து என்கிறபடியே எஜுந்திருக்க வேணும் குடந்தை திருமாலான தேவர் தாமரை மங்கையும் நீயும் ఎన్నుమడి ఇరువరం కూడా ఇరుందరుడ వేణుం. అదిగో కాణవారాయే అని చెప్పే దగ్గర నిన్ను సేవించినప్పుడు సేవించాలి అనుకున్నారు, ఆ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఏంటి? వీటిరుండు, నువ్వు కూర్చొని ఉన్నప్పుడు సేవించాలని ఆశపడ్డారు, అది కాలేదు. అంతేకాదు యజుందిరుక్క నోక కుడందై తిరుమాలాన దేవర్ తామరై మంగయం నీయం ఎన్నుంబడి, మీ ఇద్దరు కలిసి దర్శనం ఇవ్వాలి అని భావించారు ఆళ్వారు. తామరై కణ్గళాలే నోక్కి అరుళ వేణుం, తామర లాంటి నేత్రాలతోటి నన్ను కటాక్షించాలి అని కోరుకున్నారు. పవలంబోడు కనివాయ శివప్పని కాణవర వేణుం ఎన్నా పోలే, పగడం లాంటి కనివాయ్ అదరాలు కలిగినటువంటి ఎర్రనైనటువంటి అదరాలు కలిగిన నువ్వు నాకు దర్శనమివ్వయ్యా అని ప్రార్థించినట్లుగా చిల పరిమాత్తంగలై అపేక్షిక అప్పోదే పెరామయ్యాలే అంటే ఏమన్నారు? అమ్మా మలర్కణ్ వలరగిన్నానే కాణవారాయే ఎన్గిర இடங்களில் அபேட்சிதமானத்தை குழந்தையுள் கிடந்தவார் எழுந்திருந்து என்கிறபடியே ముందు అమ్మా కణ్ వలరగిన్నానే అని కాణవారే, నువ్వు సేవించినప్పుడు సౌందర్యాన్ని సేవించాలయ్యా అనగానే తిరుక్కుడందైలో ఆ దర్శనాన్ని ఇచ్చాడు. కానీ ఆ తర్వాత నువ్వు కూర్చున్నప్పుడు సేవించాలి, విరాటి మారులతో వేం చేసి ఉండగా సేవించాలి అని నీ యొక్క పగడాల లాంటి ఎర్రటి అదరాలని సేవించాలి అని కొన్ని అపేక్షితాలని చూపించారు ఆళ్వారు, అవి దర్శించాలని. కానీ అవి అప్పుడే లభించలేదు అని చెప్పడం లేదు, అప్పుడే లభించలేదని చెబుతున్నారు. తళరుందు మిఘ ఆకాశత్తై నోకి అజుగొంతొజుగొన్ ఎన్నుంబడి అతి అవసన్నరాయ్. వెంటనే ఎంత దుఃఖం కలిగిందంటే ఆకాశంలోకి చూస్తూ ఏది ఆజువన్ దుఃఖిస్తూ ఉంటారు, నమస్కరిస్తూ ఉంటారు. అని ఎందుకు దుఃఖిస్తారు? చిన్నపిల్లలు తాము పొందాలనుకున్నది పొందలేకపోతే దుఃఖిస్తారు కదా, అలాగా. తొజువన్ అంటే ప్రపత్తి చేసినటువంటి వాళ్ళు ఒక నమస్కారమే చేస్తారు తప్ప ఇంకే ప్రయత్నం చేయరు, కాబట్టి అలాగా అని ఎన్నుంబడి అతి అవసన్నరాయ్ మిక్కిలి దుఃఖితులై తీరాద ఆశయ్యుడన్, తీరని ఆశ కలిగినటువంటి వాడు. అభినివేశం పోవదు అనుభవత్తాలే ఆఘయ్యాలే, అనుభవం పెరామల్ ముడియాద అభినివేశత్తోడే. మనకు కలిగినటువంటి కోరిక, ఆ కోరిక ఎప్పుడు మనకి తీరుతుందంటే ఆ అనుభవం, మనం కోరుకున్న అనుభవాన్ని పొందినప్పుడే.
ఆ అనుభవం పొందలేకపోవటం చేత ఆ అభినివేశం కూడా తీరదు కదా, ఇంకా ఆ కోరిక తీరదు కదా మనకి. అలాంటి కోరికతోటి ఆత్తామై పేసి అలమరందాను அதாவது அடியேனுடலம் நேராய் அலைந்து கரைய உருக்குகின்றா என்னும் என்னான் செய்கேன் என்னும் உன்னை காண்பானான் அலப்பாய் என்னும் தூரா குழி தூர்த்து என்னை நாள் அகநிருப்பன் என்னும் தரியேனினி என்னும் உனக்காட்பட்டும் అడియేన్ ఎన్న ముదల్వేణం ఎన్నుం పేసినవై ఎన్గై. ఎలా ఆత్తామై పేసి తన యొక్క ఆర్తిని తెలియజేసిన ఏ పదాలతోటి? అడియేను ఉడలం దాసుడి యొక్క తిరుమేని నీరాయ్ అలైందు కరయ్య ఉరుక్కు కింద నెడుమాలే. నా యొక్క శరీరం ఎలా మొదటి పాత్రలోనే వస్తుంది కదా, ఆ శరీరమే అన్బుగా మారింది, అన్బే నీరైంది, నీరు నీరైపోయింది అని చెప్పినట్లుగాను నాన్ ఎన్ చేయగేన్, నేను ఏం చేయగలనయ్యా నిన్ను పొందడానికి అనేటువంటిది ఉన్నై కాన్బానాన్ అలపై నిన్ను సేవించాలని అలమటిస్తున్నాను అని చూరాకుడి తూర్తు ఎనైనా లగన్ని రూపన్, ఈ ఇంద్రియాల యొక్క ఆకలి తీరుస్తూ నేను ఎంతకాలం అయ్యా ఇక్కడ ఉండాలి అని ధరియేంజిని, ఇంకా నేను ధరించి ఉండలేనయ్యా అని ఉనక్కు ఆట్పట్టుమడియేన్ ఎన్నంబుజల్వేనో, నీకు దాసుడనేటువంటి నేను ఎన్నంబుజల్వేను ఎన్ని గుమ్మాలు తిరగాలయ్యా ఇంకా అని అలా చెప్పినటువంటివన్నీ కూడా ఆయన యొక్క ఆర్తిని దుఃఖంతో చెప్పినటువంటివి అని. ఈ దశ ఇలాంటి దశలో కూడా உனத்தால் பிடித்தே செலக்காணே என்னும் கணைகள் மத்திலேன் என்னும் எவர்க்கு அடியில் అధ్యవసాయం ఇరుక్కుమ్మడి ఇది వాయిత్తు. ఉనత్తాడు పిడితే సెలక్కానే, నీ యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించున్నానయ్యా అని. అణైగల్ మత్తిలే, రక్షకం వేరే లేదు అని. ఎవరికి అడియిల్ అధ్యవసాయం ఇరుక్కుమ్మడి, ఎలా మొదట అధ్యవసాయం ఉన్నదో అది కదా ఇది. అంటే అడియిల్ అధ్యవసాయం అంటే అంత దృఢమైన అధ్యవసాయం కలిగినటువంటి వారు, అంటే నువ్వు రక్షించినా రక్షించకపోయినా నువ్వే నాకు దిక్కు అనేటువంటి అధ్యవసాయం. మా సెరుసీరు మారనెమ్మాను, ఇలాంటి అధ్యవసాయం కలిగినటువంటి ఇవ్వడవాన దశయిரும் ఉపాయాంతరంగళిల్ కణ్వైకయ్యాగిరా మా సిన్నిక్కే ఇరుక్కిరా అధ్యవసాయ జ్ఞానాది గుణంగళై ఉడయ్యరాన ఆళ్వారు. దోషము లేని ఆళ్వారు. ఏ దోషము లేదు? ఇంత దుఃఖ దశలో ఉన్నప్పుడు కూడా ఈ ఫలాన్ని పొందింపజేసే వాళ్ళు ఈయనేమిటి వేరొకళ్ళు ఉన్నారు అని, ఇంకొకళ్ళు నాకు రక్షకులు అని భావన కలగనటువంటి ఆ రక్షకులనే భావన అనే దోషము లేనటువంటి ఆడవాళ్ళు అధ్యవసాయ జ్ఞానాది గుణంగళై, అధ్యవసాయ జ్ఞానము అలాంటి గుణాలు కలిగినటువంటి ఆడవాళ్ళు తమ్మై అడైందా ప్రపన్న జనమాన నమక్కు స్వామి, తమనే ఆశ్రయించినటువంటి ప్రపన్న జనులమైనటువంటి మనకు స్వామి. అన్రిక్కే లేక ఆత్తామై పేసి అలమరందాన్ ఎన్ను క్రియయ్యాదల్, ఆత్తామై పేసి ఆర్తిని చెప్పి కలక చెందుతున్నారు అని క్రియగాను చెప్పుకోవచ్చు. లేదా మనలాంటి వాళ్ళకి ప్రపన్న జన కూటస్థులు స్వామి ఆయన మనకి, అలాంటి ఆర్తి కలిగినటువంటి ఆత్వార్లే మనకి స్వామి అని చెప్పుకోవచ్చు అంటున్నారు ఈ పాత్రంలో పెరియజీయర్ గారు. ஆறாவமுதாழ்வார் ஆதரித்த பேருகளை தாராமையாலே தளரந்து மிகத்தீராதா ஆசை உடன் ஆத்தாமையை பேசி அலமலந்தான் மாசெரு சேரு மாறனெம்மான். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய